ఓకే మాస్టర్. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. అట్లానే నాకు ఈ జూమ్‌లో నాకు క్లాస్ చెప్పడానికి కోసము నాకు మీరు అవకాశం ఇచ్చినందుకు సుధాకర్ మాస్టర్‌కి, ఈ అట్లానే మన మలయాళ మండలం వాళ్ళు మన జూమ్‌లో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నాకు ఎందుకో కొంచెం ఇప్పుడే ఫస్ట్ కాబట్టి కొద్దిగా ఆహ్, టెన్షన్ అనిపిస్తుంది. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించగలరని అనుకుంటున్నాను. ల థాంక్ యూ మాస్టర్. ఫస్ట్ నేను ధ్యానంలకు వచ్చి ఒక 10 నెలలైతుంది. 10 నెలల మీద కొన్ని రోజులు. అంటే కృష్ణాష్టమి రోజు నేను 9వ నెలల 6వ డేట్ నాడు ధ్యానంలో కూర్చోవడం జరిగింది. ఈ అప్పుడు ఈ మా ఇన్ని రోజుల నుంచి నేను ధ్యానము చేసిన చాలా బాగా అనిపించింది. అంతకుముందు నేను చిన్నగున్నప్పుడు నా బాల్యము హ్మ్, ఎట్లా ఉండేదంటే మొత్తం ఆధ్యాత్మిక విచారంలోనే ఉండేది. ఎక్కువ మేము స్వాధ్యాయం చేసేవాళ్ళము. స్వాధ్యాయము ఎప్పుడు ఎప్పుడు చేసుకుంటూనే ఉండేవాళ్ళము. ఇంట్లో ఎప్పుడు దాని గురించే చర్చలు జరిగేటియి మా ఇంట్లోపల. మేము బాల్యం లోపల అసలు ఎటు ఫంక్షన్‌లకు వెళ్ళేవాళ్ళం కాకపోయేది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిర్రు మేడం ఒక్కసారి చెప్పండి. మీరు చిన్న ఈ బాల్యం అంటే ఏ వయసు నుంచెల్లి మీరు స్వాధ్యాయం మొదలుపెట్టిర్రో అది చెప్పండి మేడం. నేను చిన్నగున్నప్పటి నుంచి 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల మీ నుంచి చిన్నతనము ఎప్పటి నుంచి స్వాధ్యాయం 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచే మేము చిన్నగున్నప్పటి నుంచే మాకు బుద్ధి ఎట్లా తెలుస్తుందో అప్పటినుంచే మేము స్వాధ్యాయంలో ఉండడం జరిగింది. మా నానమ్మ ద్వారా మేము స్వాధ్యాయాలకు వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను నేను ముందుగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను ఇదింత మంచిగా ఇట్లా మాట్లాడుతున్నాను అంటే నాకు పరమ పూజ్య పాండురంగ శాస్త్రి అడ్డవాలి గారికి మరియు తాయిజీ గారికి అట్లానే దీది గారికి కూడా నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇన్నేళ్ళు మేము ఈ విచారంలో ఉండి ఇప్పుడు ఇళ్ళకు వచ్చినాం కాబట్టి ఫస్ట్ మేము వాళ్ళకు కృతజ్ఞతలు నేను తెలుపుకుంటున్నాను. ఆహ్, యాహ్! 6 సంవత్సరాల నుంచే మా నానమ్మ మమ్మల్ని తీసుకెళ్ళేది. మా ఇంట్లో మేమందరము స్వాధ్యాయులమే. అమ్మ, నాన్న గూడా చిన్నప్పటి నుంచి మాకు అందులోనే ఉన్నారు. ఆహ్, అక్కడ 10 కుటుంబాలు ఒక 10 కుటుంబాలు కలిసి మేము ఎక్కువ చేసేవాళ్ళం. ఒకటే దగ్గర ఉండేవాళ్ళము చిన్నప్పుడు కూడా. బాల్యం అంతా ఒకటే దగ్గర పెరిగేవాళ్ళము. పెరిగినము. ఆహ్, మేము ఎక్కడ ఉన్నా గూడాము అందరము గుంపుగా ఉండి ఈ శ్లోకాలు పాడడము, అష్టకాలు, స్తోత్రాలు ఇవన్నీ ఈ నేర్చుకోవడం ఎక్కువగా నేర్చుకోవడం ఏ పని చేసినా గూడాము వీట్లతోటే మేము పని చేసుకునేవాళ్ళము. ఒక ఇంట్లో పని అయిన తర్వాత ఒక ఇంట్లో పని చేసుకునేటోళ్ళం. అంటే నీది నాది అనుకోకుండా మొత్తం ఇంట్ల ఇప్పుడు ఒక ఇంట్ల పని మొత్తం అందరం కలిసి చేసేటోళ్ళము. మళ్ళా ఇంకా ఇంకో ఇంటికి పోయిన తర్వాత గూడాము అందరం కలిసి ఇంట్లో పనంతా చేసేటోళ్ళము. బట్టలు పిండడం గాని, బోళ్ళు తోమడం గాని, అట్లా ఒకళ్ళకొకళ్ళం అందరం కలిసి ఒక దగ్గర ఉండి చేసేటోళ్ళము. మళ్ళా ఒకటే ఇంట్లో ఉండేటోళ్ళము. పైడిమడుగు మా తల్లిగారు. పైడిమడుగులో గాంధీ దగ్గర ఉంటది ఇల్లు. ఆళ్ళ ఇంట్లోనే ఇట్లా మెయిన్ రోడ్ ఉంటది. పాత ఇల్లు. సుట్టుబొంతి ఇల్లు టైప్ ఉంటది. వాళ్ళ ఇంటి ఎనకాల మొత్తము అన్ని కల్లాలు కలిసి ఒక దగ్గర కలుస్తుండే మునుపు. ఇప్పుడు అన్ని అందరు గోడలు కట్టుకున్నారు కాబట్టి అట్లా కలవలేకపోతున్నాయి గానీ, మునుపు అట్లా ఒక ఎట్లా వాతావరణం ఉండేదంటే మొత్తం అందరం కలిసి ఒక దగ్గరికి అచ్చి ఈ తినేవాళ్ళం గూడా. ప్లేట్లు గూడాము ఇట్లా అందరం ప్లేట్‌లలో ఏసుకచ్చుకొని ఇట్లా బయటకి కనిపిచ్చేది గాదు గానీ, ఈ ఒక దగ్గరికచ్చి తినడము, అందరం శ్లోకాలు పాడుకుంటూ తినడము, అంత్యాక్షరీలు ఆడుకోవడము. మాకు అప్పుడు సినిమా పాటలు అంటే ఎక్కువ తెలిసేది గాదు. అంటే చూసేటోళ్ళం గానీ ఎక్కువ పాడుకునేటోళ్ళం గాదు. ఈ అంత్యాక్షరి వాడినా గూడా అంత్యాక్షరి ఆడుకున్నా గూడా మేము శ్లోకాల ద్వారా, అష్టకాల ద్వారా, భావగీతాల ద్వారా
మొత్తం ఇవే గంటల గంటలు మేము ఇట్లనే ఎంజాయ్ చేసేటోళ్ళము. అందరం కలిసి మంచిగా జీవించేటోళ్ళము. అసలు మాలాగా ఎక్కడ గూడము ఎవ్వరు గూడము అట్లా జీవించలేరు. అంటే ఒక అద్భుతంగా ఉండేది మాది బాల్యము. అందరము ప్రతి ఒక్కళ్ళము అసలు తిట్టుకునేటోళ్ళం గాదు. అసలు వేరే మాటలు గూడా మా ఇట్లా వచ్చేటియి గాదు. వేరే వాళ్ళ మాటలు గూడా మేము వినేటోళ్ళం గూడా గాదు. వేరే ఇట్లా ఫంక్షన్‌కి తీసుకపోయినా గూడా ఫంక్షన్‌లో గూడా ఇట్లా మాకు ఉండేది మాకు అక్కడ ఉండబుద్ధి కాకపోయేదన్నట్టు. అంటే మాకు మళ్ళీ ఈ వాతావరణంలోకే రాబుద్దయ్యేది. అంటే మాకక్కడ అది ఆ ఏరియా అది మాకు నచ్చకపోయేదన్నట్టు. అట్లా ఉండేది. ఇగ చి చిన్నగుండంగా ఇట్లా నైన్త్, 10థ్ వచ్చే టైంలో గూడా ఇంకా బాగా ఎక్కువ చేసేటోళ్ళం. ఇగ ప్రతి పొద్దుగూకుతుందనంగానే ఇగ నైటు ని రోజొక కేంద్రాలుండేటివి. ఈ బీఎస్‌కే, ఈ యువతీ కేంద్రము, మెయిన్ కేంద్రాలు ఇట్లా చేసేటోళ్ళము. ఇట్లా ప్రతిరోజు ఒకటి, రోజొకటి ఇట్లా చేసేటోళ్ళము. యువతి కేంద్రాలు గూడాము వాడకొకటి ఇట్లా పెట్టేటోళ్ళం. అట్లా 7, 8 కేంద్రాలు నడిసేటియి ఊర్లే పైడిమడుగుల. అట్లా ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎప్పుడు ఉండేటోళ్ళము. ఆహ్, తర్వాత ఇగ ఎటు పోయినా గూడా అన్ని స్తోత్రాలు, అష్టకాలు గూడాము నోటెడ్‌గా ఉండేటియి. అవన్నీ మాకు ప్రాక్టీస్ అయ్యేటియి. శంకరాచార్యులు రచించినటువంటి ఈ స్తోత్రాలవన్నీ. భ భవన్యాష్టకము, కృష్ణాష్టకము, దేవి అపరాధ క్షమాపణ స్తోత్రము, శ్రీరామ రక్ష స్తోత్రము, శ్రీ సూక్తము, ఇంకా చర్పట పంజరిక స్తోత్రం, భజ గోవిందం భజ గోవిందం అది గూడా అవన్నీ మాకు నోటెడ్‌గా ఉండేటివి. అన్నపూర్ణ స్తోత్రం గూడా నోటెడ్‌గా ఉండేటిది. ఫంక్షన్‌లో గూడాము మేము ఏ చిన్న ఫంక్షన్ అయినా గూడా మా వాడకి అందరం కలిసి వంటలు జేసి మళ్ళీ వాటికి పసుపు, కుంకుమ పెట్టి, కొబ్బరికాయ కొట్టి ఆహ్, పూజ అంటే ఇది అన్నపూర్ణ స్తోత్రం చదివి, మళ్ళీ కొబ్బరికాయ కొట్టి అన్నపూర్ణ స్తోత్రం చదివిన తర్వాతనే అందరికి వడ్డించేటోళ్ళము. అట్లా చెయ్యంది మేము ఆహ్, అట్లా ఉత్తగా అన్నము పెట్టేటోళ్ళం గాకపోయేది. ఇగ ఇవన్నీ ఇట్లా ప్రతీదీ మేము ఎంజాయ్ చేస్తూనే మే స్కూలుకు వెళ్ళుడు, స్కూలుకెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఇవన్నీ చేసుకోవడం జరిగింది. ఈ చిన్నగుండంగా. తర్వాత పెరగంగా ఇగ ఒక్కొక్కళ్ళకు ఇట్లా పెళ్ళిళ్ళు అయ్యే టైంలో ఇగ మాకు ఒక పెద్ద అక్కయ్య ఉంటుండే స్పోర్మల్ల వాళ్ళది. ఇప్పుడు ఆ అక్కయ్యకు పెళ్లయింది అంటే మాకు కొంచెం కొంచెం టెన్షన్ స్టార్ట్ అయిందన్నట్టు. అంటే ఆ అక్కయ్య మాకు చిన్నగుండంగా బాగా అన్ని బుద్ధులు చెప్పేదన్నట్టు. మా అక్క గూడాము ఆహ్, మాకు మా అక్క ద్వారా గూడా నేను అన్నీ నేర్చుకున్నా. అన్నీ ఎక్కువ హ్మ్, నాకంటే బాగా మాట్లాడేది. ఇట్లా అంగన్‌వాడీ టీచర్ అన్నట్టు. ఇట్లా ఎక్కువ మా అక్క దగ్గర నేను ఎక్కువ నేర్చుకున్నాను. ఇగ అవన్నీ ఇట్లా ఒక్కొక్కళ్ళకు పెళ్ళిళ్ళు ఎట్లెట్లా జరుగుతున్నాయి అట్లట్లా మాకు టెన్షన్‌గుండేది. ఎందుకంటే మేమింత మంచిగా కలిసి జీవించినప్పుడు బయటకెళ్ళి పెళ్లి అయిన తర్వాత అక్కడ వాతావరణము మా అక్కకి పడలేదన్నట్టు ఫస్ట్. అంటే మా మా ఇంకో పెద్దక్క, పెదనాన్న బిడ్డ అన్నట్టు. వాళ్ళకు అక్కడ అత్త తిట్టడము, చేయడము, ఇంటి వాతావరణం అదంతా పడక అదంతా కొంచెము డిస్టర్బ్ అయ్యి మాకు ఇగ మమ్మల్ని గూడా డిస్టర్బ్ పెట్టిందన్నట్టు. పెళ్లి అంటే అబ్బా! గిట్లుంటదా అన్నట్టు కొంచెం ఉంటుండే. మానసికంగా ఇదైపోయి ఆహ్, ఉండే అన్నట్టు. ఇగ అట్లా మేము ఇగ ఒక్కొక్కళ్ళము వెళ్ళడం జరిగింది. ఈ పెళ్లి అయిన తర్వాత గూడా ఇగ ఇక్కడ మేము ఇక్కడ నాకు మైతాపూర్‌కి ఇచ్చిర్రు మా మేనబావకే. మాకిక్కడ అత్త, మామ ఎవరు లేరన్నట్టు. ఇగ ఆహ్, ఇక్కడ స్వాధ్యాయం గూడా ఉంటుండే గానీ, అప్పుడు వెళ్ళనిచ్చేవాడు కాదన్నట్టుగా. అంటే ఆయనకు గూడా పరిచయమే స్వాధ్యాయం అంటే గూడా కానీ, ఇగ ఇక్కడ ఎవరు పోతలేరు గాబట్టి నువ్వెందుకు పోవుడు అని అద్దంటుండన్నట్టు. ఇంటికాడ అన్నీ చేసుకుందుంటివి గానీ అద్దంటుండే. ఇగ అట్లా నాకు కొంచెం డిస్టర్బ్ అనిపిచ్చింది ఆ టైంలో గూడా. కొంచెం వెల్తీగా అనిపిచ్చేది. ఎప్పుడు అక్కడ ఏసిన పానానికి ఇక్కడికచ్చిన తర్వాత ఎటు పోలేకపోతే గూడాను నాకు అట్లా అనిపిచ్చిందన్నట్టు. అప్పుడు గూడాము అన్నీ అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది. పెళ్లి అయిన తర్వాత గూడాము ఇక మా ఆయన ఇక్కడ ఉండకపోవు. పిల్లలు మా పెద్ద బాబు పుట్టినప్పుడు ఆహ్, కడుపులో ఉన్నప్పుడు నేను మళ్ళా పైడిమడుగులోనే ఉన్నాను. అక్కడ గూడా నేను ఇగ అప్పుడు గూడా
ఇక అక్కడికి పోయిన అంటేనే ఇక నాకు మళ్ళీ మంచిగా అనిపించేది. ఇక్కడ అట్లా ఇప్పుడు అత్తమామ లేక ఇక్కడ ఉండబుద్ధి అయ్యేది కాకపోతుంది అన్నట్టు అంతకుముందు. అంటే ఇక్కడ ఈయన ఉన్నప్పుడు ఉండుంటేనే ఇక ఒక్కదాన్ని ఏమి ఉండుడని మళ్ళీ అక్కడికే పోయేదాన్ని. తర్వాత మళ్ళా అక్కడ మేడం ఏం అంతే మేడం. మేడం మా కోసం, మా ధ్యాన జగత్ ఛానల్ కోసం, మన ఛానల్ కోసం కొన్ని శ్లోకాలు అంటే మనకు శ్రీకృష్ణ భగవానుడు ఏమేమి శ్లోకాలు ఇచ్చిండంటే అందులోకి వెళ్ళి కొన్ని మీకు వీలైతే ఒక 2, 3 అట్లా చెప్పండి. ఎందుకంటే వినడం ద్వారా కూడా ఈ రోజు మంచిగా మీరు క్లాస్ చెప్తున్నారు కాబట్టి అది వినడం కూడా బాగుంటది కదా మేడం. ఈ రోజు ఒక 2, 3 శ్లోకాలు మా కోసం ఇవ్వండి మేడం. అంటే మార్నింగ్ లేచిన కాంచెలి ధ్యాన సాధన ఎలా చేసుకోవాలి, కృష్ణ భగవానుడు మనకు అందించిండు కదా భగవద్గీతలో. స్వాధ్యాయ అంటే భగవద్గీతనే కాబట్టి ధ్యానం గురించి శ్రీకృష్ణ భగవానుడు మనకి ఏమి ఇచ్చిండో ఆ సందేశాన్ని కొంచెం ఆ శ్లోకాల రూపంలో మనకు చెప్పండి మేడం. త్రికాల సంధ్య ఫస్ట్ మేము లేవంగానే త్రికాల సంధ్య చేసేటోళ్ళము. దాదాజీ మాకు ఫస్ట్ అదే నేర్పించిండు. మేము కూడా అందరికి ఇంటి లోపల కలిసేటోళ్ళము, బాగా చేసేటోళ్ళము. త్రికాల సంధ్య అంటే కరగ్రే వస్తే లక్ష్మి, కరమూల సరస్వతి, కర మధ్య గోవింద, ప్రభాతే కర దర్శనం. ఫస్ట్ చేతులు చూసుకోవాలన్నట్టు. ఇట్లా మన చేతుల్నే లక్ష్మి, సరస్వతి, గోవిందుడు ఉంటాడు కాబట్టి మనము ఫస్ట్ లేతనే మనము దర్శనం చేసుకోవాలని ఇట్లా భూమాత కూడా వందనం, సముద్రవాసిని దేవి, పర్వతాస్తన మండలి, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్తుంది. ఇట్లా భూమాతకు మొక్కడం. తర్వాత అన్నం తినేటప్పుడు యజ్ఞశిష్టాసనాసంతో అది భగవద్గీత శ్లోకాలు కూడా ఉన్నాయి అందులో. అది అది చదువుకునేటోళ్ళము. తర్వాత మళ్ళీ పడుకునేటప్పుడు శాంతి మంత్రం అన్నట్టు అది. ఇక కృష్ణాయ వాసుదేవాయ అది చేసేటోళ్ళము. తర్వాత ఇక ఇవన్నీ చేసుకుంటూ కూడా మళ్ళీ అందరికి ఇంటింటికి తిరుగుకుంటా కూడా ఇట్లా చేసుకోవాలని శ్లోకాలు కూడా నేర్పేటోళ్ళం. ఇంటింటికి తిరుగుకుంటా నేర్పేటోళ్ళం. అట్లా బాగా చిన్న ఉండంగా ఎక్కువ చేసేటోళ్ళం. ఈ అమ్మ నాన్నలు కూడా మాతోటి అందరూ ఎక్కడి వాడకైతే అక్కడి వాడకు అట్లా వెళ్ళి మాతోటి పంచుకొని ఒక్కొక్క వాడకు అని అట్లా రోజు ఒకటి ఉంటుండే. వినాయకుడు నిలబెట్టినప్పుడు కూడా అక్కడ ఊళ్ళే వినాయకుల దగ్గర కూడా మేము అక్కడ చేయడం జరిగింది. అంటే పంతులు చెప్పేటి మాకు శ్లోకాలు వలికేటి మాకు నచ్చకపోయేది, పూజలు చేస్తే మాకు నచ్చకపోయేది అన్నట్టు. అంటే అక్కడక్కడ ఇట్లా పలుకుతుండ అన్నట్టు, ఎక్కువ పూర్తి చేయకపోతుండ అన్నట్టు. మాకేమో అది నచ్చేది కాదు. అట్లా ఒక లిస్ట్ లోపల రాసుకొని దాన్ని అష్టకాలు, వినాయకుడి అష్టకం కూడా ఆ లిస్ట్ లో రాసి పూజ విధానము 108 అవి స్లోగమ్స్ అవి లిస్ట్ లో రాసుకొని వాడకు ఇద్దరిద్దరం వెళ్ళేటోళ్ళం అన్నట్టు. మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ పూజ అయిన తర్వాత మళ్ళా ఒక దగ్గరికి వచ్చి ఇక్కడ హనుమన్ల గుడి దగ్గర అక్కడ ఒకటి మేము పెట్టుకునేటోళ్ళం అన్నట్టు. అక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడెక్కడ ఏం జరిగింది అన్నది అవన్నీ డిస్కషన్ లాగా మళ్ళీ చేసుకునేటోళ్ళం. తర్వాత చెప్పండి మేడం. ఇంకా శ్లోకం అంటే ఇంకా మేము ఎటు వెళ్ళినా కూడా చిన్న ఉండంగా భయము అనేది ఉంటే భయం వేస్తే ఈ శ్లోకాలు వాడుకోమని మాకు మా పెదనాన్న బాగా చెప్పుతుండే. ఇట్లా చెప్పుతుండే అన్నట్టు. వివాదే భవన్యాష్టకంలో లాస్ట్ 2 శ్లోకాలు ఉంటాయి. వివాదే విషాదే ప్రమాదే ప్రవాసి జలే చానలే పర్వతి శత్రు మధ్య అరణ్యే శరణ్యే సదామాం ప్రపాహి గతిస్వం తమేక భవాని. ఇది ఇట్లా ఎక్కడున్నా గానీ మేము ఒంటరిగా వివాదే విషాదే అంటే ఎక్కడున్నా కూడా మమ్మల్ని మంచిగా రక్షించు అని ఇట్లా కోరుకున్నట్టు. ఇక ఒంటరిగా ఉన్నాము, అనాథలుగా ఉన్నాము అని ఇట్లా అనాథో దరిద్రో జరారోగయుక్తో మహాక్షీణ దీన ఇట్లా ఇవన్నీ శ్లోకాలు వాడుకుంటూ ఉండేటోళ్ళం. ఎటువైనా ప్రయాణం చేసినా కూడా ఇవి ఇట్లా స్లోగమ్స్ వాడుకుంటూ వెళ్ళేటోళ్ళము. ఇంకా మాస్టర్ ఇంకా అడగాలి. కాదు మేడం, అయితే త్రికాల సంధ్య ఉంది కదా, త్రికాల సంధ్య అంటే లక్ష్మి అట్లా ఉంది కదా, మీరు ఫస్ట్ వాడింది ఆ శ్లోకం దేనికోసం, దాని అర్థం చెప్పండి. త్రికాల సంధ్య అంటే కదా ఇప్పుడు మనము 3 కాలాల లోపల త్రికాల సంధ్య 3 కాలాల లోపల మనం భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నాడు అన్నట్టు. ఇప్పుడు లక్ష్మి, సరస్వతి, గోవిందుడు అంటే లక్ష్మి అంటే సంపద, సరస్వతి అంటే చదువు,
ఈ గోవిందుడు అనంటే ఇప్పుడు ఈ సంపద ఉంటే అక్కడ సరిపోదు. ఓన్లీ సంపద ఉంటే కూడా సరిపోదు. ఓన్లీ లక్ష్మి ఉన్నా కూడా సరిపోదు. డబ్బు ఉన్నా కూడా సరిపోదన్నట్టు. అంటే అవి 2 ఒక లెవెల్‌గా ఉండాలంటే మనం గోవిందుడిని పట్టుకోవాలి. అట్లా అందుకని అట్లా దాని మీనింగ్ అన్నట్టు. ఆహ్, త్రికాల సంధ్య అంటే ఇప్పుడు అన్నం తినేటప్పుడు కూడా ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు రైతులు ఎంత కష్టపడుతుర్రు. అది ఎట్లా వస్తుంది మనకు తిండి. అదంతా పంట ఏసే విధానము అదంతా ఎట్లా ఏస్తున్నారు. అవన్నీ ఎంత కష్టపడితే మన దగ్గరికొస్తుంది. ఎంతమంది చేతులు పడితే ఆ పంట అనేది మన దగ్గరికొస్తుంది అన్నము అని మనము ఆహ్, క్షమించమని కోరుకొని మళ్ళీ మన కడుపులో వేసుకున్న తర్వాత జఠరాగ్ని రూపం లోపల భగవంతుడు ఎట్లా అరిగిస్తున్నాడు. దాన్ని అరిగించిన తర్వాత రక్తాన్ని తయారు చేస్తుండు గదా! ఇవన్నీ ఇట్లా ఉంటదన్నట్టు. దానికి మనము కృతజ్ఞత తెలుపుకోవాలి. కృతజ్ఞత తెలుపుకోవాలంటే మనం శ్లోకం ద్వారా కృతజ్ఞత తెలుపుకుంటుంటామన్నట్టు. ఇగ పడుకునే టైంల శాంతి అంటే మనం ఎన్నో పనులు చేసుకుంటాం గాబట్టి, ఈ పొద్దున్నాక ఎన్నో పనులు చేసుకొని ఈ అష్టకచ్చి ఉంటాం. ఇప్పుడు ఫోన్ గదా ఛార్జింగ్ పెడితే మనకెట్లా ఛార్జింగ్ అయితదో అట్లా మనము పడుకోవడం వల్ల మనకు శక్తి వస్తదన్నట్టు. ఛార్జింగ్ లాగా మనకు శక్తొస్తది పడుకునేటప్పుడు. అందుకని మనము భగవంతుని యాద్ చేసుకొని పడుకోవడం ఉంటదన్నట్టు. మేడం. ఒకసారి మన ధ్యాన జగత్ ప్రేక్షకుల కోసం ఆ త్రికాల సంధ్య ఒక్కసారి చదివి వినిపించండి. అది పెద్దగుంటది మేడం. ఏం కాదు పెద్దగుంటది. చదవండి. బాగుంటది. బాగుంటది చదవండి. ఓకే. త్రికాల సంధ్య అంటే ఫస్ట్ లేచిన తర్వాత కరాగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి కరమధ్యే తు గోవిందః ప్రభాతే కరదర్శనం సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఇది లేచిన తర్వాత వాడేది. ఈ అన్నం తినేటప్పటిది కూడా యజ్ఞశిష్టాసి నహస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజ్యతే తే త్వగం పాప ఏ పచన్యాత్మకారణాత్ యత్కరోషి యదశ్నాసి యజ్జోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది అన్నం తినేటప్పుడు వాడేది. ఇక పడుకునేటప్పుడు కూడా కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కరచరణ కృతం వాక్ కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఇది పడుకునేటప్పుడు వాడేది. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వాడి మాకు మంచి వినిపించారు. ఇంకా మీ ధ్యాన అనుభవాలు చెప్పండి. మీరు ధ్యానంలోకి రావడానికి కారణం ఏంటి? మీరు ఎలా ధ్యానంలోకి వచ్చారు? ఆ అనుభవాలు చెప్పండి మేడం. చెప్తా మేడం. ఇక పెళ్లి అయిన తర్వాత నేను మా ఆయన 10 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. అప్పుడు కిడ్నీలు ఖరాబ్ అయ్యి చనిపోయింది అన్నట్టు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. చాలా అంటే చాలా. అసలు ఈ ఉన్న శక్తి మొత్తము అక్కడ పోయింది అన్నట్టు. అంటే డయాలసిస్ ఇట్లా కిడ్నీలు ఖరాబ్ అయింది అంటే అప్పుడు ఏం తెలియకపోయేది. అసలు అట్లాంటి ఏంటిది కూడా తెలియదు. డయాలసిస్ అంటే ఏంటిదో కూడా తెలియదు. ఫస్ట్ మా అన్న వాళ్ళు తోలుకపోయారు హైదరాబాద్కి.
ఏం అక్కడ ఇగ అక్కడికి పోతే గాని నాకర్థం గాలేదు. అసలు డయాలిసిస్, ఈ కిడ్నీలు ఖరాబ్ అవ్వడం ఇవన్నీ ఇదంతా నాకు అర్థం కాలేదన్నట్టు ఇంటికాడ ఉన్నప్పుడు. ఇగ అటు పోయినము అనంటే ఖతం ఇగ సంవత్సరం మీద 4 నెలల దాకా మేము అటే ఉన్నాం. అంటే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మధ్య మధ్యలో వచ్చినాం గానీ, ఇగ పోవుడు మీదనే ఉన్నామన్నట్టు ఇగ. ఈయన గూడా మంచి విచారాలున్న మనిషే. కాకపోతే కొంచెం ఇగ కౌసు తింటుండే అన్నట్టు ఈయన. కానీ కౌసు వల్ల ఈయనకు అట్లా రాలేదు అని నాకు అనిపించింది. ఆయనకు తలనొప్పి లేస్తుండే. తలనొప్పి లేసినప్పుడల్లా ఆయన బీపీ చూపించుకోకనే 2 గోళీలు ఒకటేకే యేసుకుంటుండన్నట్టు. 2 గోళీలు ఒకటేకే యేసుకొని మళ్ళా వాటర్ గూడా తాగకపోవు. ఇట్లా గోళీలు బుక్కినట్టే ఇట్లా నోట్లో యేసుకుంటుండన్నట్టు. అట్లా నాకు తెలకుంటా చాలా సార్లు యేసుకున్నాడు. నాకు చెప్పి అసలు ఎప్పుడు గూడాను గోళీలేసుకుంటున్నా అని గూడా నాకు అసలు తెలవది. ఎప్పుడో ఒకసారి ఇట్లా తలనొత్తే ఇట్లా బయటగానే కొనుకొచ్చుకునుడు, యేసుకుండు అట్లా. ఒకసారి లాస్ట్‌కత్తే ఇట్లా ఇదయిపోయిందని జైత్యాలు పోతే గాని అర్థం కాలేదు. బీపీ 200 ఉన్నదని. ఇగ అప్పటినుంచి కొంచెం ఇగ ఇగ ఆయన డాక్టర్ బెదిరించిండట. మీరు వెంటనే హైదరాబాద్ పోయి మీరు చూయించుకోండి అనంగానే అన్న వాళ్ళు తోలుకొని పోతే గాని అక్కడ కిడ్నీలు ఖరాబయ్యాయి లోపల 80% ఖరాబయిన తర్వాత తెలిసింది ఈయనకు బయటకు అటాక్ చేసిందన్నట్టు. ఇగ అప్పుడు మాకు ధ్యానం అంటే తెలవకపాయె. అప్పుడు కొంచెం ప్రాణాయామాలు తెలుసు. కొంచెం కొంచెం తెలుసు. అయినా గాని అక్కడ అప్పుడు ఇగ అక్కడ ఉండడానికి మస్తు చాలా ఎట్లుండుడు అసలు ఆ పరిస్థితి నాకైతే ఘోరంగుంటది. ఎట్లా పోవుడు అసలు నేను ఊరు నుంచి నేను ఇట్లా బయటకు ఎళ్ళే మనిషినే కూడా కాదు. ఇట్లా బయటకెళ్ళే మనిషిని గాదు. అక్కడ హైదరాబాద్‌కి పోయిన తర్వాత అప్పుడు నాకు నరకం అంటే ఏంటిదో అప్పుడు నాకు కనిపించిందిగ. అసలు అసలు ఆధ్యాత్మిక అంతా ఎక్కడనో కొట్టపీకింది అది. ఇగ నరకం అంటే ఏంటిదన్నది రోజు రోజు చూసినానన్నట్టే అక్కడ. అంటే చూసుకుంటూ మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకోవడం జరిగిందన్నట్టు అది. ఇగ అప్పుడు మా మామయ్య కూతురును, కొడుకు వాళ్ళు ఉండేటోళ్ళు. ఇగ వాళ్ళు చూసుకుంటారు. చదువుకుంటుర్రప్పుడు. చదువుకుంటా జాబులు చేసుకుంటుర్రప్పుడు. ఇగ వాళ్ళ దగ్గర వండుకుంటూ మేము హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది. అప్పుడప్పుడు ఫస్ట్ కొత్తగా వాళ్ళు తోలుకొని పోయిర్రు. నన్ను తోలుకొని పోయి అక్కడ ఉంచేసి నన్ను ఆళ్ళు మళ్ళా వేరే పనులకు వెళ్ళేటోళ్ళు. నాకు మా మరదలు చాలా బాగా నాకు ధైర్యం చెప్పింది. నాకంటే 10 సంవత్సరాలు చిన్నగుంటది గానీ, నాకు అప్పుడు అదొక దేవతలాగా అనిపిచ్చేది. ఎందుకంటే అక్కడ హైదరాబాద్‌లో ఎవరు లేకపోయేసరికి ఇక్కడ ఎంతమందున్నా గూడాను అక్కడ అసలు ముప్పు ఎవరు లేకపోయేసరికి నేను చాలా కృంగిపోయినానన్నట్టు. ఇగ మా మరదలు చాలా ధైర్యం జెప్పింది. అది డేర్ పర్సన్. ఇట్లా బస్సులు గూడా ఏ ఏ నంబర్ ఎక్కడ ఎటు నడుస్తుందన్నది మొత్తం అతనికి అన్నీ తెలుసు. అది హాస్పిటల్ ఫీల్డ్‌లో చేసింది గాబట్టి చేస్తుండే ఇద్దరు. మా మరిది గూడా అట్లనే చేస్తున్నారు. ఇద్దరు అన్న, చెల్లెలు ఇద్దరు అదే ఫీల్డ్‌లో చేస్తుండే. నాకు బాగా ఇగ వాళ్ళు ఒక మాస్టర్స్ లాగా నాకనిపిస్తుంది అన్నట్టు. మాస్టర్స్ లాగా నా హెల్ప్ లాగా అక్కడ ఉన్నారు అని అనిపిస్తుందన్నట్టు. అట్లా హెల్ప్ చేసిర్రు. ఆహ్, దాని తర్వాత ఇగ అక్కడ రోజు రోజుకు హాస్పిటల్‌లో నాకు అనుభవం ఎట్లా అన్నది నేనెట్లా ముందుకు పోవాలన్నది నాకింకా అర్థమైపోయింది. జీవితం అంటే ఏంటిదన్నది ఇంకా అక్కడ అర్థమైపోయింది. ఇగ రోజు రోజు నేర్చుకునుడు, రోజు బాధనే రోజు నేర్చుకునుడు. ఒక్కొక్కళ్ళ దగ్గర అక్కడ అనుభవిస్తున్న వాళ్ళ అందరూ ఇగ అక్కడ నిమ్స్ హాస్పిటల్‌లో సంవత్సరంన్నర దాకా డయాలిసిస్ జరిగింది కాబట్టి, ఇగ అక్కడ పేషెంట్‌ల పరిస్థితిని బట్టి నాకు కొంచెం అప్పుడప్పుడు ధైర్యమచ్చేది. మళ్ళీ ఈ అష్టకాలు చదువుకునేదాన్ని. భజగోవిందం చదువుకునేటాన్ని. ఇంటికాడ ఉన్నప్పుడు అది నోటెడ్ రాకపోయేది. అది ఇంటికాడ ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు తాత్పర్యంతో సహా చదువుకున్నప్పుడు అనిపిచ్చేది. అంటే ఇట్లా భజగోవిందం, భజగోవిందం, భజగోవిందం మూఢమతే అని ఇట్లా ప్రాప్తే సన్నిహితే మరణే నహి నహి రక్షతి డుక్రుంకరణే అని అంటే ఇప్పుడు లాస్ట్ మూమెంట్‌ల భగవంతుడా అని మొక్కుతే అందులో మీనింగ్ అన్నట్టు. లాస్ట్ మూమెంట్‌లో భగవంతుడా అని మొక్కుతే అక్కడ నిన్ను కాపాడడు అని అక్కడ శంకరాచార్యులు మనకు చెప్తాడన్నట్టు. ఆ ఫీలింగ్ నాకు కొంచెం పడ్డదండి లోపల. అంటే నాకు ఎంత ఆధ్యాత్మికంలో ఉన్నా గూడా ఏదో లోపల కొంచెం ఫీలింగ్. ఇది నిజంగా తగ్గుతదా అసలు డయాలిసిస్ వల్ల ఇట్లా మంచిగయితడా? అని ఆ శ్లోకం వాడినప్పుడు నాకు కొంచెం ఇట్లా ఫీలింగచ్చేది. అంటే కొంచెం నెగెటివ్ వచ్చేది. అంటే ఈ లాస్ట్ మూమెంట్‌ల భగవంతుడని మొక్కుతే అది కాదు గదా! అని అట్లా వచ్చేదన్నట్టు.
ఇక అయినా సరే ఇక అది నెట్టుకుంటూ రావడము, అన్ని స్తోత్రాలు నోట్లోనే పాడుకునేదాన్ని. అసలు ఆడ కూర్చున్నా కూడా నా వేరోళ్ళను గమనించేదాన్ని కాదు. నేనేందో నా లెక్కేందో అట్లా నన్ను నేనే వెతుక్కుంటానికి కోసము నేను ప్రయత్నించేదాన్ని. ఇక అక్కడ అట్లా జరిగింది కొన్ని రోజులు చాలా ఇదైపోయింది. ఇక తర్వాత మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఇక నాకు మళ్ళీ నేను ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మా ఆయన చనిపోయిన తర్వాత పైనమడుగులో నేను అమ్మ వాళ్ళ దగ్గర 3 సంవత్సరాలున్నా. అక్కడ 3 సంవత్సరాలు ఈయన చనిపోయినాక ఒక 20 రోజులు కూడా కాలేదు. మళ్ళీ నేను కేంద్రంకి వెళ్ళడం జరిగింది. అంటే ధైర్యం తెచ్చుకోవడానికి కోసము వెళ్ళడం జరిగింది. ఇక అక్కడ ఇక మళ్ళీ నేను ఇక్కడికొచ్చి 3 సంవత్సరాలు ఉన్నా గానీ అక్కడ ప్రార్థనలో నేను కళ్ళు మూసుకొని ఇట్లా లాస్ట్ ప్రార్థన చేసి ఈ ముగించే టైం లోపల నాకు మా ఇల్లు కనిపించేదన్నట్టు. ఇక్కడ ఇల్లు కనిపించేది. మైతపూర్‌లో ఉన్న ఇల్లు కనిపించేది. ఎందుకు నాకు ఇల్లు కనిపిస్తుందని కొన్ని రోజులకు అబ్జర్వ్ చేసినన్నట్టు. నాకెందుకో 3 సంవత్సరాలు అయితుంది కదా! అసలు నాకు ఎప్పుడు ప్రార్థన చేసినా గానీ నాకు మా ఇల్లే కనిపిస్తుందని నాకు అప్పుడు కొంచెం ఆలోచనొచ్చి నేను మైతపూర్ పోతా అని నాకు అనిపించింది. బుద్ధి అట్లా అనిపించిందన్నట్టు. ఇక మైతపూరే పోతా నేను. అక్కడనే ఉంటా. చిన్నోడిని తోలుకొని పోతా అని ఇటే వచ్చినన్నట్టు ఇగ. అంటే మా నాకిద్దరు బాబులు. మా పెద్ద బాబు మా అక్క వాళ్ళకు పిల్లలు కాకపోతే నేను దత్తత ఇవ్వడం జరిగిందన్నట్టు. వాడు నైన్త్ క్లాస్‌లో దత్తత ఇచ్చింది మా అక్క వాళ్ళకి. మా అక్క వాళ్ళు గూడా అమ్మ వాళ్ళ దగ్గరనే ఉంటారన్నట్టు. ఇగ అందరము ఒక దగ్గరనే ఉంటాం. అయినా నాకు ఏదో ఫీలింగ్ అక్కడ. పైమడుగులు అందరం ఒక దగ్గరనే ఉంటున్నాం గానీ, నాకు ఎందుకో ఉండబుద్ధి అవుతలేదక్కడ. ఉండబుద్ధి అయితలేదని ఇగ నాకు మళ్ళా నేను ఇటు రావడం జరిగింది. మళ్ళా రావడం కోసం గూడా మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడ్డరు. అంటే అక్కడ ఉన్నది పాతిల్లు. ఎట్లుంటావు అక్కడికి పోయి అని బాగా బాధపడేటోళ్ళు మా అమ్మ వాళ్ళు గూడా. కానీ ఇగ ఇక్కడికచ్చిన తర్వాత ఇగ భగవంతుడే సహాయం చేసి మళ్ళీ కొంచెం భూమి అమ్మి మళ్ళా ఇల్లు కట్టుకోవడం జరిగింది. కరోనా టైంలో ఇల్లు కట్టుకున్నామన్నట్టు. ఇగ దా అప్పుడు ఇగ నాకనిపిచ్చేది ఇల్లు కట్టుకున్న తర్వాత ఇక్కడ స్వాధ్యాయగా చేస్తున్నా మళ్ళా. ఇక్కడికచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసినా అందరిని మోటివేట్ చేసుడు ఇంకా ఉత్సాహంగా చేసుడు. ఇంకా అంతకంటే ఎక్కువగా ఉత్సాహం కొద్దీ మంచిగా ఆహ్, చేస్తున్నాం. ఇగ అందరం ఆడోళ్ళమే మళ్ళీ ఇక్కడ. మైతపూర్ అక్కడంటే అందరూ మొగోళ్ళు, ఆడోళ్ళు అందరూ చేత్తురు గానీ, ఇక్కడ అందరం ఆడోళ్ళమే. నాకు ఫ్రెండ్స్ మంచిగా దొరికిర్రు. ఇక్కడ గూడా స్వాధ్యాయ ఫ్రెండ్స్ నన్ను స్వాధ్యాయ మమత అని కూడా పిలుస్తారు. ఇక్కడ పేరు పడిపోయింది స్వాధ్యాయ మమత అని. ఇగ వీళ్ళతోని నాకు ఎంజాయ్ అనిపిస్తుండే. నాకు వేరే ఎక్కువ బయట ఎక్కువ మాట్లాడేదాన్ని గాదు. ఎక్కువ కొంచెం మౌనంగానే ఉండేదాన్ని ఫస్ట్ నుంచి. వీళ్ళతోనే నాకు మంచనిపిచ్చేది. వాళ్ళతోనే కొంచెం ఉండేదాన్ని. వాళ్ళ దగ్గరికే పోయి ప్రతిదానికి కేంద్రాలల్ల ఏకాదశికి వెళ్ళేటోళ్ళము. ఆహ్, బీఎస్‌కే తీసుకునేదాన్ని. చిన్న పిల్లలది బాల సంస్కార కేంద్రం అని. వాళ్ళకు భగవద్గీత శ్లోకాలు, స్తోత్రాలు, ఆటలు ఇవన్నీ ఇట్లా ఆడిపించేదాన్ని ఆదివారం సండే. ఇగ అట్లా అందులోనే ఇంకా ఎంజాయ్ చేస్తున్న టైం లోపల నాకింకా ఏదో ఫీలింగ్ ఉన్నది. నాకు లోపల ఇంకా కొంచెం ఏదో ఫీలింగ్. అంటే ఇల్లు లేనప్పుడు నాకు కొంచెం ఇల్లు కావాలని దాని మీద రోకుండే అన్నట్టు. ఇల్లు అయిన తర్వాత మళ్ళా ఇల్లు అయిన తర్వాత గూడా నాకు ఇల్లయింది గదా! ఇంకేదో ఫీలింగ్ ఉంది ఏంది నాకు కొంచెం ఇంకా ఏదో ఉన్నది అని నాకు అనిపిస్తుంది. నేను స్వాధ్యాయం చేసేటప్పుడు నాకు ఇంకా అనిపిచ్చేదన్నట్టు. అంటే నేను బయటకెళ్ళి ఇంకా చేసేదుంది. నాకు అన్ని రకాలుగా మంచిగున్నాయి గదా! ఇప్పుడు. అంటే నేను ఇగ నాకు మా సార్ లేడని నేను ఎక్కువ బాధపడేదాన్ని గాదు. మంచిగానే ఉండేదాన్ని. నేనిగ ఈ స్వాధ్యాయ కార్యం చేసుకుంటూ నేను మంచిగానే ఉంటున్నా. ఇంకా చేసేదుంది. మనకు అన్ని రకాలుగా అమ్మ వాళ్ళు సపోర్టు బాగా ఉన్నారు గాబట్టి, అన్ని రకాల మంచిగా ఉన్నా గాబట్టి, ఇంట్లో గూడా అన్ని సౌలతులు మంచిగున్నాయి. ఇంత మంచి సౌలత్ ఉన్నా గూడా మనం దేవుని కార్యం చేయకపోతే మంచిగుండది అని అనిపిచ్చేది. ఇగ కానీ నాతోటి వెళ్దాము అనంటే ఇగ కొంచెం అందరూ నాలాగా ఉండరు గదా! ఇట్లా ప్రతిరోజు వెళ్ళాలి అని నాకు కోరికుండేది. ప్రతిరోజు అంటే ఇంటింటికి తిరగాలి, బాఫెరి ఎయ్యాలి. కొంచెమన్నా ఎయ్యాలి. రోజు కొంచెం సేపన్నా, ఒక గంట సేపన్నా, ఒక 2 గంటలన్నా ఎయ్యాలని నాకు ఉండేదన్నట్టు. అట్లా అచ్చేటోళ్ళు గాదు నాకు. రాక ఇగ నాకు కొంచెం మంచిగా అనిపిచ్చేది కాదు. ఏదో ఉన్నదనిపిచ్చేది. ఇగ ఇంకే ఇట్లా అనుకునేదాన్ని. ఈ ఒక్కసారి ఏమైంది అనంటే హ్మ్.
ఇక కూసున్నా ఆల్రెడీ. ఇక నేను నాకు ఇక మనస్తాపంతోటి నేను కూసున్నా అన్నట్టు ఇక ధ్యానంలో. కూసున్న తర్వాత నాకు 2, 3 రోజులకు తెలిసింది. ఆ రోజు కృష్ణాష్టమి, నన్ను కృష్ణుడే కూర్చుండబెట్టిండని 2, 3 రోజుల తర్వాత తెలిసింది అన్నట్టు. ఇక అప్పుడు నేను నా మనసు లోపల ఊరికే శ్రీకృష్ణ శరణమమ్మ అని అనుకునేదాన్ని ఎప్పుడు. ఇక నా నోటి లోపల ఎప్పుడు అదే ఉంటది అన్నట్టు. అప్పుడప్పుడు ఇట్లా ఏ కొంచెం భయం పట్టినా, ఏ కొంచెం ఇట్లా బయటకి వెళ్ళినా శ్రీకృష్ణ శరణమమ్మ, ఏ పని మొదలు పెట్టినా శ్రీకృష్ణ శరణమమ్మ ఇట్లా అనుకోవడం అలవాటు అన్నట్టు. ఇక అట్లా ఇక నాకు శ్రీకృష్ణుడే నన్ను కూర్చుండబెట్టిండు కదా, నన్ను ధ్యానంలకు శ్రీకృష్ణుడే రప్పించిండు అన్నట్టు నాకు ఇంకా సంతోషం అనిపించింది. అట్లా తర్వాత ఇక ధ్యానము ఒక రోజు చెయ్యాలి అంటే ఎట్లా చేయాలి అని అట్లా ఉండే నా ధ్యానం చేసేటప్పుడు. ఫోన్ లో కొట్టిన అన్నట్టు, ఫోన్ లో యూట్యూబ్ లో చూసి ఆ ధ్యానం అంటే ఏంటిదని కొట్టే వరకు అన్ని పిఎంసి ఛానల్స్ వీడియోస్ కనిపిస్తున్నాయి అన్నట్టు. ఇక అప్పుడు శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అంతకంటే ముందు మేము ఎన్నో యోగాలు చేసినాము, ఆ ప్రాణాయామాలు చేసినాము, అన్ని చేసినాం కానీ శ్వాస మీద ధ్యాస ఎప్పుడు పెట్టలేదు. ధ్యానం అంటే కూడా వడ్డు తెలిసే గానీ ధ్యానం ఎట్లా చేస్తారో తెలిసేది కాదు. ఆ అని ఇక అప్పుడు శ్వాస మీద ధ్యాస అని ఇట్లా రాగానే అవన్నీ వీడియోలు వినుకుంటూ ఫస్ట్ ఒకసారి కూర్చున్నా, ఒక గంట సేపు కూర్చున్నా మధ్యాహ్నం పూట. కూర్చున్న తర్వాత ఇక లేచిన తర్వాత అలాంటి ఏంటిదో తెలుసుకోవాలి మరి. ఇంకా వీడియోలు బాగా వస్తున్నాయి కదా అని ఇక అన్ని వీడియోలు ఎంపుకుంటూ అటు సీమ మేడం వీడియోలు కూడా విఎంసి కూడా వచ్చినాయి. అంటే ఫస్ట్ నాకు పిఎంసిలో కూడా మీ వన్ అత్తే అన్న విషయం కూడా తెలియదు. ఇక కొన్ని కొన్ని ఇట్లా ధ్యానకు సంబంధించిన వీడియోస్ చూసుకుంటా పోగా అసలు ఇవి ఎండ్లకి వెళ్ళి వస్తున్నాయి, అసలు ఏంటిది అని ఇట్లా చూసుకునేసరికి పిఎంసి అన్ని పిఎంసి అని పడుతుంది అన్నట్టు. పిఎంసి విఎంసి అని పడుతుంది. ఈ విఎంసిలో సీమ మేడం ఇంటర్వ్యూ చేసిన వీడియోస్ చాలా చూసిన కూడా. ఒక్కొక్క అనుభవాలు ధ్యానం వల్ల ఇట్లా ఏంటిది అన్నది ఇట్లా మొత్తం చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. అవన్నీ చూసిన. ఇక ఫస్ట్ పత్రిజీ వాళ్ళ కూతురిది వీడియో చూసిన అన్నట్టు. వాళ్ళ చిన్న కూతురు వీడియో ఇంటర్వ్యూ చూసిన అన్నట్టు. ఆమెను వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు అన్నట్టు. నాకు పైమడుగులు ఉండంగా ఒకసారి ధ్యానం గురించి తెలిసే గాని ఈ ఎన్నడూ పోలేదు అన్నట్టు. అంటే అవతల వాడకట్టు అటు సైడ్ లక్ష్మణ్ మాస్టర్ల వాడకట్టు చేసేది కానీ నాకు లక్ష్మణ్ మాస్టర్ కూడా నాకు తెలియదు, ఎట్లుంటాడో కూడా తెలియదు. పైమడిగే గాని లక్ష్మణ్ ఇంత కార్యం చేస్తాము, అంత తిరుగుతుంటాం కానీ అసలు లక్ష్మణ్ మాస్టర్ అంటే తెలియదు. వాళ్ళ చెల్లె తెలుసు, లక్ష్మణ్ మాస్టర్ల చెల్లె తెలుసు కానీ ఈ మాస్టర్ తెలియదు. ఇక మరి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇక నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నా ఇంట్లో. ఇక కొన్ని రోజులు ఫస్ట్ ఒక నెల రోజుల దాకా ఒకదాన్నే చేసుకుంటున్నా. నాకు మంచి అనిపిస్తుంది. నేను బట్టలు కుట్టేటప్పుడు కూడా నాకు లేసిపోయి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే బుద్ధి అయ్యేది. మళ్ళా అట్లా లేసిపోయి మళ్ళీ ధ్యానంలో కూర్చుండి ఇట్లా చేసుకుంటూ పొంగ పొంగ ఇంకా వేరులకు చెప్పాలనిపించేది. అంటే ఇప్పుడు నంద ప్రసాద్ వాళ్ళ వాళ్ళ జీవిత చరిత్ర, ప్రకృతి ఉమామహేష్ వాళ్ళ జీవిత అంటే వాళ్ళు చేసిన కార్యంది వాళ్ళది ఉంటది కదా ఇంటర్వ్యూ. వాళ్ళ అన్ని ఇన్నా అన్నట్టు. ఇంత కార్యం చేసిర్రా అని ఇట్లా బాగా అనుకుంటుంటేది. ఇంత మంచిగా చేసిర్రా, వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళ జీవితాలు మొత్తం త్యాగం చేసినట్టు చేసిర్రు. అట్లా ఎంతో మంది ఇక చాలా బాగా మంది వినుకుంటూనే ఉన్నాడు. ఇక ఆకాడ నుంచి అసలు ఇక అంతకంటే ముందు టీవీ చూసేదాన్ని, సీరియల్స్ చూసేదాన్ని, ఎక్కువ ప్రోగ్రామ్స్ చూసేదాన్ని. అవన్నీ ఎక్కడ పోయినాయో తెలియదు. ఇక మొత్తం ఇక నాకు ఇదే ఫోన్ లోనే యూట్యూబ్ లోనే అన్ని కొట్టుకుంటూ వినేదాన్ని. పడుకునేటప్పుడు కూడా వినుకుంటా పడుకునేదాన్ని. ఒక్కొక్కసారి 12, 1 కూడా అయ్యేది వినుకుంటా అట్లా పండే వరకు అట్లా అయ్యేది అన్నట్టు. ఇక నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఇంకా వేరే వాళ్ళకి ఇంకా చెప్పితే ఇంకా మంచిగా ఉంటుండే. ఇంకా రోగాలు కూడా అందరికి తగ్గుతాయి. అందరు రోగాలు ఇట్లా కడుపు నడుము నొప్పులు, అది నొత్తుంది ఇది నొత్తుంది అనుకుంటా బాగా ఉన్నారు బయట అని. నాకు ఫస్ట్ నేను మా వదినకి చెప్పిన. మా వదినకు చెప్పి ఫస్ట్ కూర్చునడం జరిగింది ఒక 5, 6 కూడా. తర్వాత తర్వాత ఇక ఒక 15, 20 మంది దాకా కూర్చున్న తర్వాత గప్పుడు ఇక ఒక మాస్టర్ ఉంటే బాగుండేది అని అనిపించింది అన్నట్టు. మరి మాస్టర్ ఉంటే బాగుండేది అనిపించేది అంటే వీడియో చూసేటప్పుడు కూడా ఎక్కడ చూసినా అందరు ఆంధ్ర సైడ్ ఉన్న మాస్టర్సే ఉన్నారు. ఒక్కళ్ళన్నా మన సైడ్ ఉన్న మాస్టర్స్ లేరు కదా. అసలు మన సైడ్ ఉన్నారా లేదా అసలు మాస్టర్స్ అని నేను అనుకునేదాన్ని. ఇక నేను అట్లా అనుకునే టైం లోపల నాకు యాదికి వచ్చింది. మా అక్కల ఫ్రెండ్ చంద్రకళ మేడం
ఆమె చేస్తదన్న విషయం నాకు యాదికొచ్చింది. ఆ అక్కయ్య చేస్తదని ఫస్ట్ ఆ అక్కకి ఫోన్ చేసినాం. ఇట్లా మేము చేసుకుంటున్నాము. ఇట్లా కూర్చుంటున్నాం గానీ మాస్టర్ కావాలి కదా అక్క అంటే, అప్పుడు లక్ష్మణ్ మాస్టర్‌ని పిలుసుకొని చెయ్యుర్రి మీకు మీరు చేస్తే బాగుంటది అని ఆ అక్కయ్య చెప్పిందన్నట్టు. ఇగ అందుకని ఇగ లక్ష్మణ్ మాస్టర్‌ని కలవడానికి కోసము పైడిమడుగు వెళ్ళినాం. మా వదిన నేను పైడిమడుగు వెళ్ళినాం. లక్ష్మ చంద్రకళక్క దగ్గరికి పోతే అక్కడ లక్ష్మణ్ మాస్టర్‌ని కల్పించి మాట్లాడిపిచ్చిందన్నట్టు అప్పుడు. ఇగ అప్పుడు మేము ఇట్లా చేస్తున్నాం మాస్టరు మా ఊర్లోకి రావాలి. పైడిమడ మైటపూర్‌కి రావాలి అని అన్నాక గప్పుడు ఇగ అచ్చిండన్నట్టు. ఒక రోజొచ్చి తెల్లారితేనే అచ్చిండిగ. ఇగ అచ్చినంక అందరం కూసున్నాం. పొద్దున్నాకనే ఒక 11 గంటలకేమో కూసున్నాము. ఒక 30 మందిని కూసుండబెట్టి ఫస్ట్ స్టార్ట్ చేపిచ్చినాం ఇగ. మాస్టర్ కూర్చుండబెట్టి ధ్యానం చెప్పిండు. అప్పుడు ఇంకా మంచిగా అనిపించింది. ఇగ మాకు మేము చేసిన దానికంటే ఇగ మాస్టర్ వచ్చి చెప్పిన దానికి ఇంకా మంచిగా అనిపించింది అన్నట్టు. ఇగ అందరికి ఎనర్జీస్ రావడం మంచిగా అనిపించింది. ఇంకొక విషయం చెప్పాలి. నేను లక్ష్మణ్ మాస్టర్‌ని కలవకంటే ముందు నాకొక కల వచ్చింది మేడం. ఆ కళను నేను చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇగ హ్మ్. ధ్యానం చేసుకునేటప్పుడు నేను ఇంకొకళ్ళకి ఎందుకు చెప్పాలనుకున్నానంటే, నాకొక కల వచ్చింది. ఆ కల ద్వారా నేను చెప్పాలనుకున్నానన్నట్టు. ఆ కల ఏంటిది అనంటే ఆహ్, ఆహ్, పడుకున్న తర్వాత మధ్యలో నాకు తెలైంది. రాత్రి తెలైంది. రాత్రి కూడా ఏసుకోవడం స్టార్ట్ చేసిన. ఇగ నాకు మనసున పడతలేదు. మళ్ళా ధ్యానంలో కూర్చుండాలని ఏ అనిపిస్తుండే. ఇగ కూసున్నా మళ్ళీ చేసి మళ్ళీ పడుకున్నానన్నట్టు. పడుకున్నాక ఒక కల పడ్డది. అది ఇట్లా ఒక ఇంటి లోపల ఇట్లా పెద్ద ప్రకృతి అన్నట్టుగా. ఇల్లు ఉన్నది. పక్క పొంటి మొత్తం ప్రకృతి ఉంది. అన్ని చెట్లు ఉన్నాయి. అన్ని పండ్ల చెట్లే ఉన్నాయన్నమాట. అన్ని రకాల పండ్ల చెట్లే ఉన్నాయి గానీ, నాకు కనిపిచ్చేది ఒకటే కొబ్బరి చెట్టు కనిపిస్తుంది ఒకటి గానీ, అన్ని చెట్లే ఉన్నాయన్నట్టు. కొబ్బరి చెట్టు ఒకటి కనిపిస్తుంది నా కళ్ళకు దగ్గరగా. హ్మ్. ఇట్లా నేను అక్కడ కూర్చొనున్నానన్నట్టు. ఒక కల్లాల ఇట్లా మంచాలేసుకొని కూర్చుంటారు గదా! నాటు అట్లా అట్లా మంచాల కూర్చున్నానన్నట్టు. కూసుండి చూస్తున్నా, చూసే వరకు ఇట్లా మీదికి చూసే వరకు ఆహ్, మొత్తం ఇట్లా ప్యాక్ చేసి ఉన్నాయి అందులో. అన్ని రకాల పండ్లు ప్యాక్ చేసి ఉన్నాయన్నట్టు. కొబ్బరి చెట్టు పువ్వులాడుతున్నాయి. అన్ని రకాల పండ్లు మరి ఇట్లా కొబ్బరి చెట్టుకు అన్ని రకాల పండ్లు ఎందుకుంటాయని అక్కడ నాకు అర్థమైతలేదు గానీ, ఈ అన్ని రకాల పండ్లు చూస్తేనే తినాలనిపిస్తుందంట. ఇట్లా ప్యాక్ చేసి తళతళ మెరుస్తుంది అది. నా కళ్ళకి ఇట్లా మంచిగా కనిపిస్తున్నాయంట. ఇట్లా సపోటా పండ్లు, అన్ని రకాల ఖర్జూరాలు, అన్ని రకాల పండ్లున్నాయన్నట్టు. ఇగ ఇది ఏంటిది ఇంత మంచిగుంది. ఇట్లా అసలు బయట ఇట్లా ఒక్క సింత వరక పండడము, ఇట్లా ఒక కాయ గూడా ఉంచుతలేరు బయట. అసలు ఇదేంది? అసలు గింత విచిత్రమా? అసలు గింత మంచి పండ్లు ఉన్నా గూడా ఒక్కళ్ళు ఎంపుకుంటలేరేంది? అని నాకు అనుకుంటున్నానన్నట్టు. అనుకోంగానే నాకు మా అక్కను, మా బావగాళ్ళు ఇద్దరు కనిపించిరన్నట్టు. ఇద్దరు కనిపించి ఈ బావ గది తెంపు అనంగానే తెంపిండన్నట్టు. ఇగ తెంపిన తర్వాత తెంపంగానే ఒక మాస్టర్స్ లాగా ఇద్దరు ఆడపిల్లలచ్చిరన్నట్టు. పంజాబ్ డ్రెస్సులేసుకున్నారు వైటియి. వాళ్ళచ్చిర్రు. వాళ్ళచ్చిన తర్వాత ఒకామెనేమో లోపలికెళ్ళింది. ఒకామె నా దగ్గర కూర్చున్నదన్నట్టు. ఆమె నాకేదో చెప్తుంది ముచ్చట గాని నా రోకంతా పండ్ల మీదనే ఉన్నది. ఇగ మా బావ తెంపి లోపలికి తీసుకుపోయిండన్నట్టు. తీసుకుపోయిన తర్వాత నేను ఇగ నా పండ్ల మీద ఉంది కాబట్టి నా ధ్యాసంతా పండ్లు తినాలని నేను లోపలికి పోతున్నన్నట్టు. ఇగ తినాలని కాదసలు. అది ఏంటిదన్నది చూడాలి ఫస్ట్ అని అదేంటి అట్లా చూపియక చేయకనే అది లోపలికి తీసుకుపోయిండు కాబట్టి నాకు చూడాలనిపించిందన్నట్టు. ఈమేదో ముచ్చట చెప్తుంది గానీ నాకు అర్థమైతలే. ఆమె ఫేస్ కనిపియలేదు గానీ అమ్మాయిలు ఇద్దరు ఒకటేలాగున్నారు. ఒకటే పంజాబ్ డ్రెస్ టైపు ఇట్లా యేసుకున్నారు. అచ్చిరన్నట్టు. ఇగ తర్వాత ఇంట్లోకయిన తర్వాత మా బావ కనిపియలే గానీ, మా అక్క ఉన్నదన్నక్కడ. అక్కడ వర్క్ చేస్తుండేదో. పాతగుంది ఇల్లు. వర్క్ చేస్తుంది. అక్కడ అక్క బావ పండ్లు తెంపే గదా! ఎక్కడున్నాయే అని ఇట్లా అనంగానే ఆహ్, ఇప్పుడైతే గది తీసుకో అని అన్నదన్నట్టు. అంటే అక్కడ కింద మెట్లలాగున్నది. అక్కడ దర్వాజా కాడ ఒకటి అక్కడున్నది. ఇప్పుడైతే అది తీసుకో అన్నది. ఏదో వర్కులున్నది. బిజీలో ఉన్నదన్నట్టు. ఇప్పుడైతే గడుంది అది తీసుకో అని చెప్తుందన్నట్టు నాకు. అంటే తీసుకోంగానే ఒకటి మామిడి పండు మంచిగా, మంచిగా మాగింది మెత్తగుంది. ఈ అది నా చేతులకు నేను తీసుకున్నా. ఇట్లా ముడితే ఇట్లా మెత్తగున్నది. ఇగ నోట్లోకి వేసుకుంటే నాకు టేస్ట్ తెలుస్తుందన్నట్టు ఇగ అది. అంత మంచిగా ఇట్లా ఉన్నది. అప్పుడే తెలైందన్నట్టు ఇగ.
తెలియని తర్వాత అబ్బా! గింత మంచిగా కలవడ్డది. అసలు ఇదేంటిది మామిడి పండు. నాకు టేస్ట్ లాగా గూడా తింటే టేస్ట్ ఇట్లా ఏర్పడుతుంది. ఈ అని ఇట్లా అది ఎనర్జీ లాగా అనిపించిందండి. ధ్యానంలా అది ఎనర్జీ అంటారన్నట్టు. అప్పుడు ఆ ఎనర్జీ అని గూడా తెలది. ఇగ మామిడి పండు కనిపించింది అని అంటే నాకు తర్వాత నేను ఆలోచించుకున్నా. నాకు ఇంత మంచిగా అంతటా అన్ని రకాల పండ్లున్నాయి అని అందుకుంటే గూడా నాకు అందుతాయి. కానీ నేను ఇంకా వేరోళ్ళకి చెప్తున్నా. అంటే నాకు గూడా అందుతాయి. మా బావకే గాదు నాకు గూడా అందుతాయి. ఇట్లా అందుకుంటేనే అందుతాయి. అయినా గాని నేను అందుకోలేకపోతున్నా అని నాకు అర్థమైపోయిందన్నట్టు ఆడ. అర్థమైపోయి నాకు ఇంకా ఇగ అందరికి చెప్పాలి అని నాకు అట్లా అనిపించిందన్నట్టు. అది నువ్వు అందుకుంటలేవు. నీకు అందుబాటులో ఉన్నా గూడా నువ్వు అందుకుంటలేవని అర్థమైపోయింది. అంటే ఇప్పుడు నేను ధ్యానం అనేది అందరికి చెప్పాలి. నా లోపల నా మనసు లోపల ఫీలింగ్ ఉన్నది కాబట్టి అందరికి చెప్పాలన్న ఫీలింగ్ ఉంది కాబట్టి ఇక అది అట్లా నాకు అర్థమైపోయింది అన్నట్టు. ఇక అప్పుడు నేను స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మళ్ళా నేను ధ్యానంలోకి వచ్చేటప్పుడు కూడా చాలా ఆలోచించడం జరిగింది. స్వాధ్యాయం చేస్తున్నా కదా! మరి నేను ఇది చేయడం కరెక్టా కాదా? మరి నేను చేస్తున్నా గాని మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు, ఇంకా మా స్వాధ్యాయ బంధువులందరూ ఏమంటారో ఏమో! పెద్ద పెద్ద బడాబాయిలు ఉన్నారు గదా! వాళ్ళందరూ ఏమంటారో ఏమో! గాని నేను చాలా హ్మ్, మనస్తాపంతోనున్నా ఒకరోజు. అట్లా ఉన్నప్పుడు ఒక 5, 6 మందిని మళ్ళీ ఒక రోజు కలవడమన్నట్టు. ఐదారుగురం మందిని ఇట్లా వెళ్తున్నాం. ఏకాదశిలాగా ఎట్లా వెళ్తామో అట్లా వెళ్తున్నాము. ఒకసారి ఒక ఆమె ఏం చేసింది ఇట్లా వెళ్ళేటప్పుడు రోడ్డు మీదకెళ్ళి వెళ్ళేటప్పుడు నన్ను చూసుకుంటా ఆహ్, గిట్లా చేత్తోని ఇట్లా ఇట్లా అంటుందన్నట్టు. "నువ్వెటు వెళ్తున్నావు? నీ పని అయితదన్నట్టు" గిట్లా గిట్లా ఇట్లా అంటుందన్నట్టు. ఇట్లా అంటుంది అని ఇట్లా అంటుందేంది నన్ను బెదిరిస్తుందేంది చేతి పట్టి అని నేను అనుకున్నా ఇగ. అట్లా అనంగానే నాకు పత్రిజీ కనిపించిండప్పుడు. పత్రిజీ కనిపించి నేనున్నా అన్నట్టు ధీమాగా నాకు అట్లా చెప్పినట్టు అనిపించింది మేడం. ఇగ అట్లా చెప్పిన తర్వాత అట్లా అయిన తర్వాత గూడా నాకు అట్లా ఎట్లా కనిపించిందో అట్లా నాకు నాకు జరిగిపోయింది అక్కడ. అంటే ఇగ ఆళ్ళే గాకుండా నాకు వ్యతిరేకంగా "నువ్వెట్లా పోతావు? నువ్వు గట్లకెట్లా పోయినవు" అని ఇట్లా నాకు అనడం జరిగింది తర్వాత వేరే మాస్టర్సు. ఆహ్, అది బాగా ముందే అందుకే కనిపించినట్టుందని అనుకున్నా. తర్వాత మళ్ళా మాస్టరొచ్చి అప్పుడప్పుడు ధ్యానం చెప్పేటప్పుడు ఆహ్, మధ్య మధ్యలో మేము వారానికొకసారి మాస్టర్‌ని రమ్మని పిలవడం జరిగిందన్నట్టు. లక్ష్మణ్ మాస్టర్‌ని, పైడిమడుగు లక్ష్మణ్ మాస్టర్‌ని. ఇగ ఒకసారి అప్పుడు గూడా ఒకటి పత్రిజీది ఒకటి అనుభవం వచ్చింది. పత్రిజీ గారిది ఈ ఇట్లా ఇట్లా వాళ్ళ పేట ఆల్బమ్ ఉంది. నాటిది ఆల్బమ్ ఉన్నదన్నట్టు. ఆ నాటి ఆల్బమ్ లోపల ధ్యానంలోనే వచ్చింది. అనుభవం వచ్చిందన్నట్టు. నాటి ఇట్లా పెద్ద ఆల్బము ఆహ్, దాన్ని ఇట్లా మా ఫోటోలున్నాయన్నట్టు. మా ఫ్యామిలీ ఫోటోలున్నాయి. మేడం ఒక్క నిమిషం. అట్లా పెద్ద ఆల్బమ్ ఉన్నది. మేడం చెప్పచ్చా ఇప్పుడు? చెప్పండి. అందులోపల ధ్యానంలో పత్రిజీ గారి ఫోటో కింద ఉన్నదన్నట్టు. ఇట్లా ఏలు బట్టి మీదికి చూపించుకుంటూ నా పెద్ద బాబుకి చెప్తున్నట్టు. ఇట్లా ముఖి ఇగో ఇతను కూడా మన ఫ్యామిలీయే అని నేను నా పెద్ద బాబుకి నేను చెప్తున్నానన్నట్టు. ఇట్లా అంటే పత్రిజీ మన ఫ్యామిలీయా అని నాకు లట్కన తేలైంది. ఇట్లా చెప్తున్నా లట్కన తేలైంది. ఇట్లా వచ్చిందేంది అనుభవం అని మాస్టర్‌ని అడిగితే మాస్టర్ చెప్పిండన్నట్టు ఇగ. నిన్ను ఎంచుకున్నాడు అని ఎంచుకున్నాడు మేడం అని ఇట్లా మాస్టర్ చెప్పిండన్నట్టు. ఇగ అట్లా ఒకటి అనుభవం వచ్చింది. తర్వాత మళ్ళీ నేను ధ్యానం చేస్తూ ఉండంగానే ప్రతిరోజు పొద్దున బంగ్లా పైన గూడా ప్రకృతిలో చేస్తే మంచిగుంటదని బంగ్లా పైన పోయి కూడా చేసుకునేదాన్ని 7 గంటల టైంలో. అప్పుడు గూడా నాకు మా కనిపించడం జరిగింది. అప్పుడు దాదాజీ పత్రిజీ గాదు గానీ నాకు దాదాజీ, పత్రిజీ ఒకటే లాగా అనిపిస్తది. ఎందుకంటే పత్రిజీ విషయం చెప్పంగా గూడా దాదాజీ అని అట్లా వస్తదన్నట్టు. ఇగ అప్పుడు ధ్యానంలో కర్మ విపాక ధ్యానం చేసుకోమని వచ్చింది మేడం. అప్పుడొకసారి. కర్మ విపాక అంటే గూడా నాకు తెలవదు మేడం అప్పుడు.
కర్మ విపాక అంటే ఏంటిదని మళ్ళా కిందికచ్చి చూసుకున్నా. మళ్ళీ ఫోన్‌లో కొట్టి చూసుకున్నా మేడం. చూసుకుంటే అందులో వంశీ కృష్ణ గారి హ్మ్, వీడియోస్ వచ్చినాయి. కర్మ విపాక ధ్యానం. శివునికి మనం కర్మ దగ్ధ ధ్యానం అవి ఉంటాయి గదా! అవి దగ్ధం చేసుకుంటా అంటే కర్మలు దగ్ధం చేసుకునేటియి అవే వచ్చినాయన్నట్టు. అది ఇగ నేను పెట్టుకొని వీడియో పెట్టుకొని వింటే ఇగ నా కళ్ళ పొంటి మొత్తం నీళ్ళు ఇట్లా పారిపోవుడు. బాధ అనేది బయటకెళ్ళిపోయిందన్నట్టు. ఆ కర్మ అది మళ్ళా రోజు చదివే స్తోత్రమే. రోజు ప్రొద్దున నిర్వాణాష్టకం. అంటే ఓ పూర్ణమద పూర్ణమిదమిది అది మొత్తము అందులో ఉన్నదన్నట్టు. నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు నవా సప్తధాతు నవా పంచకోశ ఇవన్నీ ఈ స్తోత్రం మొత్తం అందులోపల వస్తుందన్నట్టు. నిర్వాణాష్టకం. ఇది అట్లా రావడం వల్ల నాకు ఇంత మ్యూజిక్ తోని రావడం వల్ల నాకు ఇంకా లోపల అనుభూతి చెంది నాకు నా లోపల ఉన్న బాధంతా బయటకచ్చిందన్నట్టు. బయటకచ్చుడన్నట్టు. ఇంకా మంచి అనిపించిందిగ. అట్లా ఇంకా అట్లా ఆ ధ్యానం గూడా చేసిన ఒక 2, 3 రోజులు. తర్వాత మళ్ళీ శ్వాస మీద ధ్యాసనే. అది గూడా శ్వాస మీద ధ్యాసనే గాని, ఇగ అట్లా ఆ వీడియో పెట్టుకోవడం వల్ల ఇంకా నాకు ప్రశాంతంగా అనిపించిందన్నట్టు. అట్లా చేయడం వల్ల నాకింకా ఎనర్జీ వచ్చింది మేడం. ఇంకా చెప్పాలి మేడం. ఇంకేమైనా ఉంటే చెప్పండి మేడం అనుభవాలు. మీకు అందరూ సపోర్ట్ చేస్తున్నారా? ఆ ఊర్లో అందరూ చాలా బాగా వస్తున్నారా ధ్యానంకి? అందరూ ఇగ అందరం జేసినాము. సప్తాహాలు ఇగ స్టార్ట్ చేసినామంటే ఇగ మా ఇంటికాడ ఒక 50 రోజుల దాకా చేసినాం. 40, 50 రోజులు చేసిన తర్వాత ఇగ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. 5 నెలల దాకా ఇగ మేము సప్తాహాలు నడిపించినాం. ఒక్కొక్క ఇంట్ల ఇగ మధ్యలో ఇగ ఆగుడే లేదిగ. ప్రతిరోజు సప్తాహాన్ని రోజు అట్లా చేయడం జరిగింది. ఈ ఒక ఎండాకాలంలో 5వ నెల మే నెలలనే బంద్ చేసినాము. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినాం ఇప్పుడిగ. అందరూ ఓలిండ్లల్లో ఆళ్ళు చేసుకుంటుర్రు మంచిగా. అందరికీ దగ్గినయి అన్నీ ఇట్లా అందరికీ ఆరోగ్యం చాలా మంచిగా అయినాయి. అందరికీ మంచిగా తగ్గినాయి. మా స్వాధ్యాయ ఫ్రెండ్స్ కూడాము అందరూ వాళ్ళు గూడాము ధ్యానం చేస్తుర్రు. వాళ్ళ వాళ్ళకి గూడాము ఆమెనైతే ఒకామె ఇట్లా మంత్ వచ్చినప్పుడల్లా కింద వండి పొర్లేదన్నట్టు. మొత్తం ఇట్లా దేవుడా ఇదేంది అని ఇట్లా మస్తు కింద వండి పొర్రేది. బాగా బాధపడేది. ఈ ధ్యానంలోకచ్చినంక నొప్పి మళ్ళా కడుపు నొప్పుతుండే. ఆమె కడుపు నొప్పి భరించరాని కడుపు నొప్పి. కింద వండి పొర్రేదన్నట్టు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషి ధ్యానం వల్ల మంచిగా తగ్గిపోయిందది మొత్తం. మళ్ళీ అటు పొలాలకు పోవుడు, యాతలేసుకుంటా పోవుడు, మళ్ళా మళ్ళా ధ్యానంకచ్చుడు. మస్తు హుషారుగా మస్తు మంచిగా అయిపోయింది. వాళ్ళ అబ్బాయికి గూడాము ముక్కుల కోసుంటుండే. అది గూడాము తగ్గిపోయిందన్నట్టు. అంటే కొద్దిగా ఇంకా ఇప్పుడు గూడా చేసుకుంటుండు. ఇంకా ఆయన పూర్తిగా ఇగ పిల్లగాడు గదా! కొంచెం చేయకపోవు మధ్య మధ్యలో. ఇంకా అది రెగ్యులర్‌గా ఇంకా కరెక్ట్ చేస్తే ఇంకా ఎప్పుడో తగ్గిపోయేది. ఇప్పుడు చేసుకుంటూ రోజు పొద్దున లేసి చేసుకుంటుండట. ఇంకా అది గూడా తగ్గుతుందన్నట్టు. అట్లా బాగా మందికి తగ్గినాయి. అన్ని తగ్గినాయి. కొంతమందికి నిద్ర పట్టకపోయేది. రాత్రి 1, 12, 1 దాకైనా నిద్ర పట్టకపోయేది. ఈ ధ్యానం చేసి పోయినామంటే ఖతం ఎంటనే నిద్ర పట్టుడు. ఇంగా దడ పోవుడు. నిద్ర పట్టక కొన్ని ఇక్కడ మా అక్క అయితే నిద్ర పట్టక ఒక అక్క గోళీలు వాడింది. హాస్పిటల్ కరీంనగర్ పోయి గోళీలు వాడింది. నిద్ర పట్టేటట్టు గోళీలు యేసుకునుడు. అట్లాంటి ఆమె గూడాము ధ్యానం చేసి గోళీలు బంద్ చేసింది. ఆరోగ్యం ఇప్పుడు మంచిగున్నది. అట్లా తర్వాత మళ్ళా వాళ్ళకి వాళ్ళే ఈ కూర గూడాము మొత్తం చికెన్, మటన్ ఇవన్నీ గూడా బంద్ చేసారు మేడం. వాళ్ళకి వాళ్ళే. అంతకంటే ముందు మేము స్వాధ్యాయులు ఉన్నప్పుడు అందరు తినేటోళ్ళు. మేము తినకపోయేటోళ్ళము. ఫస్ట్ నుంచి మా అమ్మ వాళ్ళు తినలేరు కాబట్టి శాకాహారుల కడుపులో పుట్టినందుకు నా జన్మ ధన్యం మేడం. అసలు ఇగ ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటేనో గానీ అట్లాంటి కడుపులో అట్లాంటి తల్లిదండ్రులకు పుడతాము. అంత మంచి మా తల్లిదండ్రులు మా అమ్మ, నాన్న వాళ్ళు. వాళ్ళు తినలేరు. మాకు పెట్టలేరు. మా పిల్లలు గూడా తినలేరు మేడం. తింటలేరు. ఫస్ట్ నుంచి వాళ్ళకి గూడా అలవాటు లేదు. ఎక్కడికైనా వాళ్ళను వెరైటీగా చూసేటోళ్ళం. తినరు ఎట్లా అని అంటే మేము ధైర్యం చెప్పేటోళ్ళము. ఇగ ఏం గాదు గట్లనే ఉంటది. ఏం గాదు. అసలు ఇగ భయపడొద్దు తింటలేమని అని వాళ్ళకు ధైర్యం చెప్పేటోళ్ళము. నె మా పెద్దబ్బాయి అయితే
ఏం, ఎక్కువ కృష్ణుడు రాధాకృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టం. కృష్ణుని అవి మహాభారతము, రాధాకృష్ణ సీరియల్ అంటే బాగా ఇష్టం. ఎక్కువ అవే చూస్తాడు. అంటే మేము స్వాధ్యాయపరంగా అక్కడ ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమాలు మేము అటెండ్ అవుతుంటాం. కడుపులో ఉండంగా కూడాము 8 నెలల పొట్ట పెట్టుకొని కూడాము అవన్నీ కార్యక్రమాలు చేసినాం. గోపికలకు వేషధారణ చేసుడు అవన్నీ ఇట్లా చేసేటోళ్ళము. అది హ్మ్, నేను మా పెద్దోడు కడుపులో ఉండంగా ఒక ముగ్గుల చిక్కు ముగ్గులది మొత్తం లాంగ్ నోట్ బుక్ మీద ఒకటి బుక్ నింపేసిన మేడం. అది ఎట్లొచ్చినయో ఏమో నాకు తెలది. మొత్తం ఒక బుక్ నింపేసిన. అది అంటే ఆడు కడుపులో ఉండంగా రోజు కొన్ని ముగ్గులేసుకుంటా మధ్యాహ్నం పూట బీడీలు చేసేదాన్ని గాదు. బీడీలంటే నాకు నచ్చేది గాదు. ఆహ్, బీడీలు చేసేటప్పుడు ఒక 5 సంవత్సరాలు చేసిన నేను. 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు బీడీలు చేస్తే నాకు కనిపించేది. అసలు నా జీవితం మొత్తం ఈ బీడీలు చేసుకుంటానే ఉండన్నా. ఇప్పుడు బీడీలెయ్యాలి. మళ్ళా అత్తారింటికి ఎనక బీడీలెయ్యాలి అని ఊకే ఫీలింగ్ ఉంటుంది. అసలు ఇదేంది జీవితం అంటే ఇదేంది అసలు ఈ బీడీలు చేసుకుంటూ ఉండడమే జీవితమా? ఇగ అసలు అచ్చిందే బీడీలు చేయటానికా? అని ఇట్లా అనిపిచ్చేదన్నట్టు. ఇగ ఎందుకో ఏమో అది ఆటోమేటిక్‌గా బందయిపోయింది. పెళ్లయిపోయిన తర్వాత బీడీలు చేసుడు బందయిపోయింది. బట్టలు కుట్టడం, మిషన్‌ని మీదనే ఎక్కువ ఇంట్రెస్టు. ఉత్తగున్నా గూడా నేను ఇగ ఉత్తగైనా ఉంటా గానీ బీడీలయితే కుట్టలేదు. ఇగ వ్యవసాయం ఇక్కడ మాకు లేదు. ఉండుడున్నది భూమి అన్నీ ఉన్నాయి గానీ నేను ఒక్కదాన్ని కాబట్టి నేను చెయ్యనన్నట్టు. అమ్మ వాళ్ళే అన్నీ అచ్చి ఇక్కడికచ్చి అన్నీ చేస్తారు వాళ్ళు. మా భూమిలో గూడా అన్ని వాళ్ళే చేస్తారన్నట్టు. ఇగ ఏదున్నా మొత్తం అమ్మ వాళ్ళే అన్నీ చూసుకుంటారు మాకు. ఏ కష్టం ఏం లేదు. ఇప్పుడు మంచిగా ఈ ధ్యానంలోకొచ్చిన నుంచయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఆత్మకు తృప్తయితుంది మేడం. అంతకంటే ముందు తృప్తి కాలేదు. ఎటు పోయినా ఇంకా లెంకుడే. లెంకుడు మీదనే ఉంటుండే. స్వాధ్యాయకి వెళ్ళినా గూడా ఇంకా ఏదో లోటు అనిపిస్తుండే నాకు. ఇండ్లకచ్చిన తర్వాతనే నాకు ఆత్మ సంతృప్తి దొరికింది మేడం. అసలైన గూటికి చేరిన అనిపిచ్చింది మేడం. శాకాహార ర్యాలీకి ఫస్ట్ మీ పిరమిడ్ ఓపెనింగ్‌కి నూకపెల్లికచ్చినప్పుడు అప్పుడు ఫస్ట్ శాకాహార ర్యాలీ. అప్పుడు చాలా మంచి అనిపిచ్చింది. మొన్న గూడా మల్యాల అక్కడ గూడా చాలా మంచి అనిపిచ్చింది. ఈ అంటే ఇంకా త్వరలో యూట్యూబ్‌లో కూడా చేద్దాం. మేడం వినబడతలేదు. అతి త్వరలోనే మైతాపూర్‌లో కూడా చేద్దాం మేడం. అది ఇక్కడ గూడాము మైతాపూర్‌లో ఇగ కూడా చేద్దాం శాకాహార ర్యాలీ. ఆల్రెడీ పిరమిడ్లు ఆల్రెడీ ఈ అచ్చేసింది చేస్తే. మేము ధ్యానం చేసేటప్పుడు మాకు పిరమిడ్లు కావాలని బాగా సంకల్పం పెట్టుకున్నాము. అప్పట్లోనే ఇప్పటికి అయిపోయేది గానీ మేము మాస్టర్ చేసినాం మధ్యల గానీ ఇప్పటికి అయిపోయేది. అది గూడా ఇగ మళ్ళా స్టార్ట్ చేద్దాం. ఈ వానాకాలం పోయిన తర్వాత మళ్ళా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆల్రెడీ ఈ పిరమిడ్ మేము ధ్యానంలోకచ్చిన తర్వాత ఫస్టు మద్దుట్లకచ్చినాం. మద్దుట్లకచ్చిన తర్వాతనే మాకు అసలు ధ్యానం అంటే ఏంటిదన్నది మొత్తం అర్థమైపోయింది. సుధాకర్ మాస్టర్ వాళ్ళ ఆహ్, హ్మ్, అక్కడ సుధాకర్ మాస్టర్ మాట్లాడుతుంటే నాకైతే ఏమనిపించిందంటే, అబ్బా! యూత్ అంటే గిట్లుండాలసలు. యూత్ పిల్లలందరూ ఈయనలాగా తయారైతే ఎంత బాగుండేదని ఇట్లా నాకు నా మనసు లోపల కొట్టుకునేదన్నట్టు. ఇక్కడ వినేటోళ్ళందరూ ధ్యానులైతే ఎంత మంచిగుంటుండే అని ఇట్లా అనిపిచ్చేదన్నట్టు. సుధాకర్ మాస్టర్ గూడా చాలా గ్రేటు. అక్కడ వాళ్ళ సుధాకర్ మాస్టర్ వాళ్ళ బ్రదర్ రాజవర్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వాళ్ళెంతో సేవ చేసుకుంటుర్రు. హ్మ్. వాళ్ళ ఇంట్లోపల అందరూ ఆధ్యాత్మిక వ్యక్తులే. వాళ్ళు గూడా మంచి గ్రేట్ మాస్టర్స్ వాళ్ళు గూడా. ఆహ్, మా దగ్గర గూడాము అందరము దాదాపు మేము చిన్నగున్నప్పుడు ఉన్న వాళ్ళందరము గ్రేట్ సోల్సుమే. కానీ నేను ధ్యానంలోకొచ్చినాక నాకర్థమైంది గానీ, వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది మేడం. వాళ్ళు అర్థం చేసుకొని ధ్యానంలో కూర్చుంటే నాకంటే ఎక్కువ శక్తి వాళ్ళకుంటది మేడం. అట్లా అంటే నాకంటే ఇంకా మంచిగా ఈ చిన్నగున్నప్పుడు నాకంటే ఇంకా ముందుకు వెళ్ళేవాళ్ళన్నట్టు. నేనే ఎనక ఉండేదాన్ని. అట్లాంటిది నాకే ధ్యానం దొరికిందంటే ఇంకా ధ్యానం వాళ్ళకు దొరుకుతేనైతే ఇంకా నాకంటే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటది. అంటే గ్రేట్ సోల్స్ వాళ్ళు. కానీ ధ్యానం జేయాలని కోరుకుంటున్న వాళ్ళు గూడా అందరూ. అర్థం జేసుకొని దీనికంటే ఇంకా మించింది ఇగ ఉండది. ఇగ అసలు నాకనిపిస్తది అప్పుడప్పుడు రాముడు రాముని కాలం లోపల పుడితే ఎంత మంచిగుంటుండే అని ఇట్లా అనిపిచ్చేదన్నట్టు. రాముని కాలం లోపల పుడితే ఎంత మంచిగుంటుండే. ఈ ఇట్లా కృష్ణుని కాలం లోపల పుట్టినోళ్ళు గోపికలు
వాళ్ళందరికీ ఎంత మంచి భావనలుంటాయి అని ఇవన్నీ అనుకునేటోళ్ళు. అట్లా భావన వచ్చేదంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇట్లా పత్రిజీ గారి కాలం లోపల ఇక్కడ మనం ఉన్నాము అంటే, మనం మాస్టర్స్ లాగా తయారైనాము అనంటే ఇంకా అది ఆల్రెడీ తీరిపోయిందని అనిపిస్తుందన్నట్టు. అవును మేడం. అవును. కరెక్ట్. థ్యాంక్ యూ మేడం. మాకు ఇంకొకటి ఈ భావగీతులల్లా మాకు దాదాజీ భావగీతులు గీతమాలలో భావగీతులు ఉంటాయి. అందులో యుగ మార్పిడి చేయుట మా పనిగా పొందెదము ఋషుల సహాయమే గాని ఒక భావగీత ఉంటుండే అన్నట్టు. అప్పుడు నాకు కొంచెం థాట్ వచ్చింది. ఈ అప్పట్లోనే అట్లా అంటే నేను ధ్యానంలోకి రాకంటే ముందు యుగ మార్పిడి చేయుట మా పనిగా పొందెదము ఋషుల సహాయమే గాని అన్నప్పుడు నాకు థాట్ వచ్చిందన్నట్టు. యుగ మార్పిడి చేసే టైం లోపల మనం ఉంటే మంచిగుంటుండే అని అప్పట్లో అనిపించిందన్నట్టు. కానీ ఇప్పుడు రుజువైతుంది. ఇప్పుడు యుగ మార్పిడి ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి, ఆ టైం లోపల ఆల్రెడీ మనం ఉన్నాం. కానీ అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైతుంది. ధ్యానంలోకొచ్చినాక అన్నీ రియలైజ్ అయితున్నాయన్నట్టు. చిన్నప్పుడు నాకు ఎక్కడెక్కడ నాకు భగవంతుడు నాకు తోడున్నాడు అని చిన్నప్పుడు చిన్నప్పటియన్నీ నాకు మళ్ళా రియలైజేషన్ చేసుకోవడం అయితుంది. ధ్యానంలో అవన్నీ కనిపిస్తున్నాయి. ధ్యానంలో కూసున్నప్పుడు ఫస్ట్ కొన్ని రోజులు ఎక్కువ చిన్న పిల్లలే కనిపించారు మేడం నాకు. ఇట్లా చిన్న పిల్లలు కనిపించుడు, ఆడుకునుడు, మళ్ళా అప్పుడే పుట్టిన పిల్లలు, ఇట్లా డాక్టర్స్ వాళ్ళు ఇట్లా కనిపించేది. ఇట్లెందుకు కనిపిస్తున్నారు అని ఇట్లా అనుకునేదాన్ని. తర్వాత మళ్ళీ ఒక్కొక్క దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఒక్కొక్కటి కనిపించింది అది ఎట్లా అర్థం చేసుకోవాలనేది కూడా నాలెడ్జ్ తెలియకపోవు. ఇప్పుడు అర్థమైతుంది మేడం. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలన్నది ఇప్పుడు అర్థమైతుంది. కానీ అన్నీ ఇట్లా వేరే వాళ్ళకు చెప్పలేం కదా మేడం. అవి చెప్తే అట్లా మంచిగుండదు కదా! అని కొన్ని చెప్పేటియే కొన్ని చెప్పుడైతుంది మేడం. ఇక సోల్ పరంగానైతే మాత్రం గట్టిగానే అనిపిస్తుంది మేడం నాకు. సోల్ పరంగా అయితే గట్టిగున్నా. ఎందుకంటే మొన్న మొన్న కూడా ఒక కలొచ్చింది. అప్పుడు మొత్తం ఊరంతా నెగెటివే ఉన్నది. కానీ నేనొక్కదాన్నే ఏ గట్టిగున్నానన్నట్టు. అప్పుడు ఏమనిపించింది, ఇట్లా ఊళ్ళో మొత్తము బయటకెళ్ళొద్దు అని చెప్తుర్రన్నట్టు. నా ఇన్నర్ నాకే చెప్తుంది. మొత్తం అంతా బయటకెళ్తలేరు ఎవరు ఓళ్ళిళ్ళలో ఆళ్ళే ఉంటుర్రు. అంతా బయట మంచిగా లేదు. ఎళ్ళొద్దు అని ఇట్లా నాది నాకే చెప్తుందన్నట్టు. నా ఇన్నర్ నాకు. మరి ఎందుకెళ్ళొద్దు అంటే ఏదన్నా ఏమన్నా తప్పు చేస్తే ఎళ్ళొద్దు. మనం ఏం తప్పు చేత్తలేం గదా! బయటకు గింత గూడా పోకపోతే ఎట్లుంటదని ఏదో నాకు వర్క్‌లా గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళడం అక్కడ ఉండే అన్నట్టు. అక్కడ ఆ లోకంలో ఎవ్వరు కనిపియలేరు. అదొక లోకంలోకి ఎళ్ళినట్టు అనిపించింది నాకు. ఆహ్, హ్మ్. అక్కడికి వెళ్లి నేను కంపల్సరీ పోయేదుందన్నట్టు. కానీ ఇగ పోవాలి అనంటే ఎట్లా అని ధైర్యం చేసి నేను పోవడం జరిగింది. పోంగ నా ఇట్లా ఓళ్ళు గూడా కనిపియలేదు. బండ్లు లేవు, వెహికల్స్ లేవు. మనుషులు కనిపియలేరు. ఒక్కళ్ళు గూడా కనిపియలేరు. ఒక ఇండ్లే ఓన్లీ ఒక రోడ్డు, ఇల్లు ఇవే కనిపిస్తున్నాయి అంతే. అయినా గాని ఒకదాన్నయినా సరే వెళ్తున్నానన్నట్టు. పోంగ గూడా ఇంత భయపడతారా? అట్లంటే అట్లంటే గింతగానం భయపడతారా? అసలు వీళ్ళందరూ ఏం తప్పులు చేసిర్రో ఏమో గందుకే భయపడుతుర్రు అని నేను అనుకుంటున్నాను. ఇగ పోయి అక్కడ మళ్ళీ తిరిగొస్తున్నా. అక్కడ పని పూర్తయిపోయింది. మళ్ళీ తిరిగొస్తున్నా. తిరిగొచ్చే టైంలో ఒకాయన నాకు ఎదురొస్తున్నాడు. నన్ను భయపెట్టడానికి ఒకాయన ఎదురొస్తున్నాడు. అది ఇట్లా వ్యక్తిలాగా కనిపిస్తలేడు. కానీ ఆకారము ఇట్లా వైట్‌గా కనిపిస్తుంది. ఇట్లా మొఖం గూడా మన మొఖంలాగా గాకుండా కొంచెం ఇట్లా వెడల్పుగా అది ఇట్లా కనిపిస్తుందన్నట్టు. ఇగ కొంచెం నెగెటివ్‌గా కనిపించిందంట. అయినా నేను దాన్ని పట్టించుకోకుండా పోయినన్నట్టు ఇగ. మనం తప్పు చేస్తే బాధుంటది. మన తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అని అనిపించిందన్నట్టు ఇగ. అప్పుడు లక్కన తేలైంది. ఇంకా అనుభవాలంటే ఇంకొకటి మేడం, మొన్న మీరు క్లాస్ చెప్పిన తర్వాత హ్మ్. నాకనిపిచ్చింది. మీరు క్లాస్ చెప్పిన తర్వాత ల నూకపల్లి లక్ష్మి మేడం వాళ్ళకి నూకపల్లి లక్ష్మి మేడంకి పత్రిజీ మాస్టర్ కనిపిచ్చి మాట్లాడిండు గదా! మరి నాకెందుకు మాట్లాడతలేడు? నాకు కనిపిచ్చిండు. ఎప్పుడో కనిపిచ్చిండు గానీ, మరి నాకు ఒక్కసారి గూడా నాతోని మాట్లాడకపాయని ఆ రోజు నైట్ మీ క్లాస్ ఇన్న తర్వాత ఆ రోజు నైట్ నేను అనుకున్నాను. ఆ రోజు గూడా మళ్ళా రాత్రి తెలియంది మళ్ళీ ధ్యానం చేసుకున్నా. ఎప్పుడు తెలియతే అప్పుడు ధ్యానం చేసుకునుడు అలవాటయిపోయింది మేడం.
ఇక ధ్యానం చేసుకున్నా పడుకున్నా మళ్ళా. ఈ ఒక్కటే పడుకునేటప్పుడు ఆలోచన ఒకటే పెట్టుకున్నా అన్నట్టు. లక్ష్మీ మేడంతోనేమి పత్రిజీ మాస్టర్ మాట్లాడి నాతోటేమో మాట్లాడకపోయే. అందుకే లక్ష్మీ మేడంకి జెర్రీ పిరమిడ్ అయింది. నాకు అందుకే కాలేదేమో. ఇక్కడ ఇక్కడ అయితలేదేమో అని ఇట్లా అనుకున్నాను. అనుకున్నాక కథము అదే అనుకున్నా అట్లనే నిద్ర పట్టింది ఇక నాకు. ఇక కళ వచ్చింది. తెల్లరంగానే కళ వచ్చింది మేడం. అక్కడ కూడా ఏదో బాకేరులాగా వేరే ఇంటికి బాకేరు మరి ధ్యానము మొత్తానికి ఆధ్యాత్మికంగా బయటకు వెళ్ళినాం అన్నట్టు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్లో ఎవరో ఇంట్లోకి రమ్మని ఎవరో కవర్ పంపిరు అన్నట్టు. కవర్ పంపంగానే నేను ఇక బయటకి వస్తున్నా. ఇంట్లోకి వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లోకి ఉన్నదాన్ని నేను బయటకు వస్తున్నా. ఇట్లా వెళ్ళేటప్పుడు రోడ్డు కొంట వెళ్ళేటప్పుడు అక్కడ అన్ని పాతిండ్లే ఉన్నాయి. అక్కడ పత్రిజీ వాళ్ళ కూతురు కనిపించారు. పత్రిజీ వాళ్ళ చిన్న కూతురు. ఇక అలా కూతురేమో అటు వాళ్ళ ఇంటికి తీసుకుపోతుంది. పత్రిజీ ఏమో నాకే చూస్తుంది అన్నట్టు. నేను ఇంటికి వెళ్ళాలన్న తొందర లోపల నేను కూడా పత్రిజీ మాస్టర్కే చూసుకుంటా నేను వెళ్తున్నాను. వెళ్ళంగానే ఇక నేను అట్లనే చూస్తున్నా, మాస్టర్ అట్లనే చూస్తున్నాను. ఇక అట్లనే చూసుకుంటా అయినా సరే కానీ మరి మాస్టర్ ఉన్నాడు అని నేను ఇంకా మాట్లాడతాను అనుకుంటాను. నాకు అక్కడ మాస్టర్ వచ్చినా గానీ అక్కడ నేను ఇది అయితలేను. ఇక వెళ్తున్నా అన్నట్టు. వెళ్ళిన తర్వాత ఇంటికాడ నాకు మా సార్ కనిపించింది అన్నట్టు. మా సారును మా చిన్న అబ్బాయి కనిపించింది. ఇప్పుడు ఉన్నట్టుగా అనిపించిందంట. మా చిన్న అబ్బాయి ఆయన 6 సంవత్సరాలు, చిన్న అబ్బాయి 6 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయిన మనిషి ఇప్పుడు నాకు పెద్దగా వాళ్ళిద్దరు ఒకటే బండి మీద వచ్చినట్టు మా సారును ఈ చిన్న అబ్బాయి కనిపించింది అన్నట్టు. ఈ వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షం లోపలికి ఇట్లా ఇంటికి వచ్చారు. ఇట్లా తుడుచుకుంటారు మొత్తం ఇట్లా తుడుచుకుంటారు. నేను ఇట్లా వాళ్ళు తుడుచుకునే టైంలో ఇట్లా నేను ఇంట్లోకి వెళ్తున్నా. నువ్వు వచ్చినావా అని అంటున్నా. నువ్వు వచ్చినావా అంటే అంటున్నా అన్నట్టు. ఒకటేసారి అంటే అని కూడా బయటకు కాదు కానీ ఇట్లా ఏర్పడుతుంది అన్నట్టు నాకు ఇట్లా ఏర్పడుతుంది అన్నట్టు. ఇక లోపలికి పోయిన తర్వాత ఏదో క్లాత్ నా చేతిలో వేసింది అన్నట్టు. ఇట్లా తుడుచుకోగా ఏదో క్లాత్ నా చేతులు ఎత్తే నేను కింద వారేసిన ఏంటిదో అని. అంటే పచ్చిగా ఉందా మరి ఏంటిదో అని కింద వారేసిన అన్నట్టు. కింద వారేస్తే అట్లనే చూస్తుండు అన్నట్టు. ఎందుకు కింద వారేసినావు అని అట్లనే చూస్తుండు అన్నట్టు. ఇక అక్కడ నాకు మా సార్ లాగా అనిపించలే ఆడ. అంటే ఉండు మా సారే గాని అక్కడ నాకు పత్రిజీ లాగా అనిపించింది అన్నట్టు. ఈ పత్రిజీ ఎట్లా చూస్తాడో అట్లా చూసినాడు. ఇట్లనే చూస్తున్నా అన్నట్టు. ఇక ఇట్లా చూసే వరకు అయ్యో కింద వారేసిన కదా తీసుకోవాలి మరి ఏంటిది అని ఇదేంటిదని ఇట్లా పట్టుకొని చూడంగానే అంగి ఒకటి అది ఇట్లా మంచిగా నాకు గుర్తు ఉంది అన్నట్టు. నల్లటి అంగి మీద ఇట్లా తెల్ల తెల్ల మాస్కలు గీతలు నాకు అది ఎప్పటికైనా లైఫ్ లాంగ్ గుర్తుండేలా అది ఉన్నది అన్నట్టు. అది ఇట్లా ఇది ఓళ్ళకు తెచ్చినావు మరి ఆడు పెద్దగా అయిండు కదా అని నేను అంటున్నా అన్నట్టు. అంటే ఆయనకి చిన్నగా కదా ఆడు పెద్దగా అయిండు కదా అని నేను అంటున్నాను. అట్లా కూడా అట్లనే చూస్తుంది అన్నట్టు. మళ్ళీ నేను అర్థం చేసుకున్నాడు. అంటే ఇది ఆయనకి కూడా కాదన్నట్టు నాకేనా ఇది అని నేను ఇట్లా ఒక చేతి పెట్టిన అన్నట్టు. చేతి పెట్టిన తర్వాత ఇక నాకు వెంటనే తెలియనాక అప్పుడు ఇట్లా కళ్ళ దగ్గరికి నా చేతులు తీసుకున్నానట్టు. ప్రతిరోజు ఇక మన కరాగ్రే వస్తే లక్ష్మి చదువుతాం కాబట్టి ఇట్లా తీసుకొని ఇట్లా మొక్కుకునే వరకల్లానే నాకు ఎనర్జీ వచ్చింది అన్నట్టు. చేతుల కొంచెం కుడి చేతులు నాకు విభూతి స్మెల్ వచ్చింది అన్నట్టు. విభూతి స్మెల్ వచ్చిందంటే ఇక నాకు ఎనర్జీ పత్రిజీ మాస్టర్ నాకు ఎనర్జీ ఇచ్చిపోయాను. అంటే నువ్వు ఇక నాకు అంతకంటే ముందు నేను పిరమిడ్ వచ్చిన దాన్ని నేను పారేసుకున్నా అన్నట్టు అనిపించింది. కానీ నాకు మళ్ళా మాస్టర్కి కూడా చెప్తే నాకు ఏమనలేడు, ఏం కదమ్మా అని అన్నాడు. కానీ లక్ష్మీ మేడంతో చెప్తే నుక్కపల్లి లక్ష్మీ మేడంతో చెప్తే అట్లా కాదమ్మా నువ్వు స్త్రీతత్వం నీలోనే ఉంది, పురుషతత్వం నీలోనే ఉంది. నీకు అందరూ అంటే పత్రిజీ మాస్టర్ నీతోనే ఉన్నాడు, మీ ఆయన కూడా నీతోటే ఉన్నాడు. నువ్వు అసలు టెన్షన్ పడద్దు, నువ్వు చేసే కార్యం ఏదో నువ్వు ముందుకు పోవాలని మేడం నువ్వేం చెప్పినావు మేడం. ఇక నాకు అప్పుడు ఇంకా మంచిగా అసలు అర్థం చేసుకునే తత్వం లోపల ఇంత తేడా ఉంది ఏందని నాకు అప్పుడు అనిపించింది మేడం. ఇక
అసలు మంచిగా చెప్పింది మేడం. అవును కరెక్ట్ అసలు ఇది అని అనుకున్నా. ఇంకా మంచిగా అనిపించింది మేడం. మళ్ళా తెల్లారి మొన్న కూడా నాకు ఆహ్, మళ్ళా 2 రోజులకు మళ్ళా పత్రిక కనిపించింది. మళ్ళా కనిపించి ఈ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆహ్, ఆహ్, ఇంటికొక ఔషధ మొక్కను నాటాలని 3 సార్లు చెప్తుంది మేడం. ఇట్లా మైక్ పట్టుకొని చెప్పినట్టు కనిపించింది మాస్టరు. ఢిల్లీ నుంచి గల్లీ వరకని నా ఇన్నర్ చెప్తున్నాడు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు. అంటే ఇంటికొక ఔషధ మొక్కను నాటాలి అని 3 సార్లు చెప్పంగానే నాకు తెలియందిక. అదేంటిదో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అదేంటిదో కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇదే ఈ ఔషధ మొక్క అంటే ఇదే. ఇంటికొక ఔషధ మొక్కను నాటాలని పత్రిజీ చెప్పడం జరిగింది. అనుభవం వచ్చింది మేడం. సూపర్ మేడం. మీ అనుభవాలు చాలా బాగున్నాయి. చాలా చక్కగా వివరించారు. మాకు స్వాధ్యాయ కూడా మాకు తెలియదు. ఇంతవరకు స్వాధ్యాయ కూడా మాకు పరిచయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. చాలా అద్భుతం మేడం.